Yes, sir. Thank you, sir. Thank you, Ravi Bob, sir. Thank you so much. Yeah. Am I audible, sir? Yes, sir. Yes, sir. Yeah. Thank you so much for the introduction. Hi, and everyone. Hi, everyone. This is Rajendra Narra from Nalgonda, basically, but residing in Hyderabad right now. So, నా గురించి చెప్పాలంటే లైక్ ఐ డిడ్ మై బీటెక్ ఫ్రమ్ జేఎన్టీ కొండగట్టు అండ్ దెన్ ఆఫ్టర్ ఐ జాయిన్ ఇన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఫర్ మై ఎంటెక్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ. సో వై ఐ వాజ్ ఇన్ టు దిస్ జూమ్, నేను ఎందుకు వచ్చాను ఈ జూమ్కి, లైక్ నేనేం చెప్పాలనుకుంటున్నాను ఒక షార్ట్ ఫామ్లో ఒక 5 minutesలో నేను నా ఇంట్రొడక్షన్ అనేది క్లియర్ చేస్తాను. లైక్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్రమ్ 2017. సో 2017లో నుండి నేను నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నాను. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి మనము సంపాదించాలి అండ్ చదువుతో పాటు ఆల్టర్నేట్గా ఉండాలి, ప్యాసివ్ ఇన్కమ్ బిజినెస్ అనేది బిల్డ్ చేయాలని చెప్పేసి నాకు ఒక మైండ్ సెట్ పడింది. ఎందుకు ఆ మైండ్ సెట్ పడింది అంటే, సో యాజ్ ఎవ్రీ వన్ నోస్ లైక్ రాబర్ట్ టీ కియోసకి అని ఒక ఫేమస్ పర్సన్ ఒక బుక్ నేను చదివాను. అది వచ్చేసి రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్, చాలామందికి తెలిసి ఉంటుంది. ఈజ్ ఏ ఫేమస్ ఎకనామిస్ట్. సో ఆయన ఏం చెప్తున్నారంటే వరల్డ్లో 4 waysలో ఇన్కమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కేటగిరీలో ఉండాల్సిందే. ఆ కేటగిరీస్ ఏంటి అంటే లైక్ ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ అండ్ బిజినెస్ మ్యాన్స్ అండ్ ఇన్వెస్టర్స్. సో ఎందుకు మరి ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ గురించి మనం మాట్లాడుకుంటే 95% ఆఫ్ ది పాపులేషన్ వాళ్ళే కవర్ చేస్తారు. ఒక 5% ఆఫ్ ది పాపులేషన్ వచ్చేసి బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. సో ఎగ్జాక్ట్గా మనం ఇన్కమ్ గురించి మాట్లాడుకుంటే ఈ 95% ఆఫ్ ది పాపులేషన్ జనరేట్ చేసే ఇన్కమ్ వచ్చేసి వెల్త్ వచ్చేసి ఓన్లీ 5% మాత్రమే. సో ఎవరైతే ఈ 95% పీపుల్ ఉన్నారో వాళ్ళకి 5% వెల్త్ క్రియేషన్ మాత్రమే జరుగుతుంది. అండ్ రెస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి మనకి బిజినెస్ మ్యాన్ ఇన్వెస్టర్స్ వచ్చేసి 5% మాత్రమే ఉంటారు, బట్ 95% వెల్త్ క్రియేషన్ అనేది చేస్తారు వాళ్ళు. సో ఆబ్వియస్లీ వీ నో లైక్ వీఆర్ హ్యాబిచువేటెడ్ లైక్ బిజినెస్ అంటే రిస్కీ, ఇన్వెస్ట్మెంట్ అంటే రిస్కీ అని చెప్పేసి మనం హ్యాబిచువేట్ అయిపోయాం అందరం కూడా నార్మల్ సొసైటీ. సో రైట్ నౌ ఇంత ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి మనం ఎవరం కూడా సడన్గా ట్రాన్సిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ క్వార్టర్స్లో మనం ఎక్కడున్నామనేది మనం చెక్ చేసుకోవాలి. సో నేను చెక్ చేసుకుంది ఏంటి అంటే 2017లో నేను ఒక ఎంప్లాయీగా ఉంటే సో లైఫ్ టైం నేను ఇబ్బంది పడాలి, నా ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వాలి అంటే నేను ఏదో గొప్పగా చేయాలంటే మాత్రం చేయలేను, సస్టైనబిలిటీ మాత్రం నేను చూసుకోగలను. నేను అప్పుడు డిసైడ్ అయ్యాను. సో ఆ టైం నుంచి నేను జాబ్తో పాటు ఆల్టర్నేట్గా ఒక ఎంటర్ప్రీనర్షిప్ అనేది నేను చేయాలని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయి ఆ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి నా యొక్క మైండ్ సెట్ షిఫ్ట్ చేసుకొని పార్ట్ టైమ్గా ఎవ్రీడే 1 hour 2 hours 3 hours నేను డెడికేట్ చేశాను. ప్యాసివ్ ఇన్కమ్ ఎలా వస్తుంది, ట్రేడింగ్ ఏంటి, నెట్వర్కింగ్ ఏంటి, పీపుల్ ఏంటి, బిజినెస్ ఏంటి అని ఈ విధంగా నేను అన్ని విధాలుగా స్ట్రైవ్ ఆన్ అవుతే లాక్డౌన్లో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఆ ఆపర్చునిటీ గురించి 2021లో మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో రైట్ నౌ ఇప్పుడు మనం ఎవ్వరం కూడా ఆ ఎంప్లాయ్మెంట్ కేటగిరీ నుంచి ఇన్వెస్టర్లోకి రావాలని ఎవరు చెప్పట్లేదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మనకి మీకు ఐడియా ఉన్నట్లయితే ఇప్పుడు ఇఫ్ యూ టాక్ అబౌట్ లైక్ జస్ట్ గివ్ మీ 1 second. సో కోవిడ్ టైంలో మనం అందరము చూసాము లైక్ చాలామంది పీపుల్స్ యొక్క జాబ్స్ అనేవి వేవ్ ఆఫ్ అయిపోయినాయి, వెళ్ళిపోయారు. అండ్ లాక్డౌన్లో ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది సడన్గా. సో అప్పుడు వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి 0 అయిపోయింది అనమాట. సో అప్పుడు మరి ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నారో, ఎవరైతే ట్రేడింగ్లో ఉన్నారో, ఎవరైతే డిఫరెంట్ బిజినెస్లు చేస్తున్నారో వాళ్ళందరికీ ఈవెన్ లాక్డౌన్లో కూడా ఇన్కమ్స్ జనరేట్ అయినాయి. అండ్ మీకు ఐడియా ఉండుంటే ఈవెన్ లాక్డౌన్లోనే చాలామంది ట్రేడింగ్లోకి వచ్చారు, చాలామంది లైక్ ఈజీ ఇన్కమ్ కోసం వర్క్ చేశారు, ఆన్లైన్లో జాబ్స్ చేయడం, వర్కౌట్ చేశారు. ఇవన్నీ కూడా లాక్డౌన్లో జరిగాయి. ఒక లాక్డౌన్ అనేది మనకి చాలా అంటే చాలా నేర్పించింది. సో యాక్టివ్ ఇన్కమ్తో పాటు ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలి అనేది ఇంపార్టెంట్. మరి రైట్ నౌ మనం ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలంటే ఏదైనా ఆపర్చునిటీ మన దగ్గర ఉందా? సో జాబ్స్ అనేవి లే ఆఫ్ అవుతున్నాయి, సో అండ్ సో బ్లా 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 చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏ వచ్చింది, ఆటోమేషన్లు అన్నీ జరిగిపోతున్నాయి. సో మనకి ఎక్కడ హ్యూమన్ ఎమోషన్స్తో చేసే వర్క్స్ తప్ప మిగతా అన్నీ కూడా ఆటోమేషన్లో రోబోట్స్ చేసేస్తున్నాయి. సో ఇటువంటి టైంలో మనం ఏదైనా ఒక బిజినెస్ అనేది బిల్డ్ చేసుకుంటే బాగుంటుంది. ఆ బిజినెస్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయడానికి ట్రై చేస్తున్నాం.
సో కంప్లీట్గా కూడా అసలు ఏ విధంగా ఉంటుంది మార్కెట్ అంటే, సో ఫ్రమ్ ద పాస్ట్ మన ఫోర్ ఫాదర్స్ నుంచి కూడా మనం మార్కెట్ని అనలైజ్ చేస్తే ఎవల్యూషన్ ఆఫ్ మనీ అనేది ఒక ట్రెడిషనల్ స్టైల్ నుంచి ఒక ఇన్నోవేషన్ స్టైల్కి ఈరోజు వచ్చేసింది. బార్టర్ సిస్టమ్ అని అప్పట్లో మనం చూసాము. లైక్ ఏంటంటే మన దగ్గర ఉన్న వస్తువులతో మనం ట్రేడ్ చేస్తూ ఉండాలి. మన దగ్గర ఇది ఉంటే ఉప్పు ఉంటే వాళ్ళకి, పప్పు ఉంటే వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ దగ్గర ఇంకేదో మనం ఆ టైంకి రైస్ తీసుకోవడం, అలా మనం సస్టైన్ అయ్యే వాళ్ళం ఒకప్పుడు. లేటర్ ఆన్ ట్రేడింగ్ మెటీరియల్ మనకు గోల్డ్ లాగా రిఫరెన్స్ లాగా తీసుకొని మనము చేసాము, స్టోర్ ఆఫ్ వాల్యూ పెట్టేసుకొని. దెన్ మెటల్ కాయిన్స్తో చేసాము ట్రేడింగ్, దెన్ పేపర్ మనీతో. అండ్ రీసెంట్గా అయితే మన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా కూడా అడ్వాన్స్గా కూడా క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి 1 month ముందే మనం డబ్బులు యూజ్ చేసుకుంటున్నాము, అందరం కూడా ఇబ్బంది పడుతున్నాము. అండ్ క్రెడిట్ కార్డ్ గురించి అందరికీ తెలుసు, ప్లాస్టిక్ కార్డ్స్, ఏటీఎం, డెబిట్ కార్డ్స్ అండ్ సో. అండ్ దీంతో పాటు అల్టిమేట్గా చాలామంది భయపడ్డారు, ఫోన్పే, గూగుల్ పేలో డబ్బులు ఫోన్లో ట్రాన్స్ఫర్ చేయొచ్చా, డిజిటల్గా మనీ ఉంటుందా అని చెప్పేసి. బట్ నవ్వే డేస్ ప్రతి ఒక్కరు, ఈవెన్ వెజిటేబుల్ సెంటర్ కాంచి మొదలు పెడితే పెట్రోల్ బంక్ అండ్ ఎవ్రీవేర్ ఒక ప్రతి ఒక్క దగ్గర కూడా ఒక వాచ్మెన్, ఎవ్రీవేర్ మనకి స్కానర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అందరు కూడా ఎలక్ట్రానిక్ మనీనే యూజ్ చేస్తున్నారు. సో దానికి మించి అడ్వాన్స్ టెక్నాలజీ త్రూ అవుట్ ద వరల్డ్ వైడ్ ఒక కరెన్సీ ఉంది, దాని పేరు వచ్చేసి క్రిప్టో కరెన్సీ. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈ క్రిప్టో కరెన్సీ, ఈ డీసెంట్రలైజ్డ్ డిజిటల్ కరెన్సీ, ఇది ఒక ఫ్యూచర్లో మనకి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవ్వబోతుంది. సో క్రిప్టో కరెన్సీ అనగానే చాలామందికి తెలుసు బిట్ కాయిన్ అని చెప్పేసి విని ఉంటారు. సో ఇది ఏంటి, ఈ టెక్నాలజీ ఎట్ సైడ్ తీసుకెళ్తుంది, మనం ఇక్కడ ఎర్నింగ్స్ ఎలా చేసుకోవచ్చు, మనం దీని గురించి ముందే నేర్చుకుంటే ఏమైనా ఫ్యూచర్ ఉంటుందా అని చెప్పేసి మనము ఈరోజు సెషన్లో క్యారీ ఫార్వర్డ్ అవుతాం అనమాట. సో బార్టర్ సిస్టమ్ నుంచి ఇలా అప్డేటెడ్ టెక్నాలజీ బిట్ కాయిన్ గ్లోబల్గా ఒక డీసెంట్రలైజ్డ్ వేలో ప్రతి ఒక్కరికి పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్ చేసుకునే ఫెసిలిటీ ఈరోజు క్రిప్టోలో మనకు అవైలబుల్ ఉంది. అండ్ P2Pలో అది వచ్చేసి వరల్డ్ వైడ్గా ట్రాన్సాక్షన్ సిస్టమ్ని ఎనాబుల్ చేసేది ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ క్రిప్టో కరెన్సీ. ఇది Web3లో రన్ అవుతుంది. సో అండ్ ద ఎవల్యూషన్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ ఎలా వచ్చింది, అసలు ఎందుకు క్రిప్టో అంటే, సో ఒక పర్సన్ అన్లిమిటెడ్ అమౌంట్ మనకి ట్రాన్సాక్షన్ చేసుకోవాలన్నా అండ్ వితౌట్ లిమిట్స్, వితౌట్ బార్డర్స్ మనం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఇది డిజిటల్గా ఉంటుంది. అండ్ విత్ రెస్పెక్ట్ టు మనకి ఫియాట్ కరెన్సీ కూడా మనము కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్లా అంటే, ఇది ఒక డీసెంట్రలైజ్ సిస్టంలో నడుస్తుంది. క్రిప్టోగ్రఫీ అనే కోడింగ్ మీద మనము బ్లాక్ చైన్ టెక్నాలజీని బేస్ చేసుకొని ఈ క్రిప్టో ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఎగ్జాక్ట్గా 2009లో బిట్ కాయిన్ అని చెప్పేసి ఒక లిమిటెడ్ వాల్యూ అంటే ఎట్లా అంటే, ఇక ఈ టోకెన్స్ ఇంతే ఉంటుంది. అండ్ ఒక మనీ యొక్క వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది, ఎందుకు మనకి డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈరోజు ఫినైట్ థింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ల్యాండ్ అనేది ఫినైట్ ఉంది కాబట్టి వాల్యూ అనేది పెరుగుతుంది. అండ్ గోల్డ్ అనేది రేర్ ఎర్త్ మెటల్ ఎక్కడో ఒక దగ్గర దొరుకుతుంటుంది కాబట్టి దాని వాల్యూ పెరిగింది. అండ్ అదేవిధంగా ఈరోజు బిట్ కాయిన్ అనేది ఒకటి 2009లో స్టార్ట్ అయ్యి 9 రూపీస్, 10 రూపీస్, 100, 200, 1000, 20,000 అలా స్టార్ట్ అయిపోయి, సో ఈరోజు మనకి అరౌండ్ 60 lakhs అనేది ఈరోజు బిట్ కాయిన్ ఉంది. సో ఎందుకు మరి దాని వాల్యూ పెరిగింది అంటే, సో ఒక డీసెంట్రలైజ్డ్ మనీ ఇది వచ్చేసి ఏదైనా వరల్డ్ వైడ్గా ఎవరు వచ్చినా కూడా, ఈవెన్ సంతోషి నొకమాట అనే పర్సన్ ఈ బిట్ కాయిన్ క్రియేట్ చేశాడు, ఆయన కూడా దీనికి ఇచ్చిన కోడింగ్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోలేడు. ఇది వచ్చేసి ఫుల్లీ డీసెంట్రలైజ్డ్ వేలో ఓన్లీ 2.1 crore టోకన్స్ కాయిన్స్ మాత్రమే మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఆల్రెడీ 2 crores కాయిన్స్ సోల్డ్ అవుట్ అనమాట, యూజర్స్ కొన్నారు. సో అండ్ లేటర్ అని చెప్పేస్తే ఇప్పుడు ఓన్లీ లిమిటెడ్ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు అవేర్నెస్ లేక చాలామంది నెగ్లెక్ట్ చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి టెక్నాలజీ ద్వారా అవేర్నెస్ వచ్చేసి ప్రతి ఒక్కరు బై చేస్తున్నారు కాబట్టి దాని వాల్యూ అనేది 60 lakhsకి వచ్చింది. అంటే ట్రెమండస్ రిటర్న్స్ అనమాట. బిలీవ్ చేసి నమ్మిన వాళ్ళు అల్టిమేట్ రిటర్న్స్ అనేది తీసుకున్నారు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే, ఇది ఎవరైతే Web3 అండ్ డీసెంట్రలైజ్లో ఉంటుంది కాబట్టి ఆ కోడ్ అనేది ట్రాన్స్పరెన్సీ వేలో ప్రతిదీ కూడా మనము క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక ఏంటంటే, ఇప్పుడు హ్యూమన్స్ అనేవాళ్ళు మనం ఒకరి మీద ఒకరు నమ్మకంతో వర్క్ చేస్తుంటాం. ఈరోజు నమ్మకం అనేది ఎంతమందికి ఎవరి మీద ఉందనేది మనము చెక్ చేసుకోవచ్చు. కానీ ఈరోజు బ్లాక్ చైన్ ఏం చెప్తుంది అంటే, యూ డోంట్ నీడ్ టు బిలీవ్ ఇన్ హ్యూమన్స్. నువ్వు మనుషుల్ని నమ్మాల్సిన అవసరం లేదు, మనుషులు చెప్పే మాటల్ని నమ్మాల్సిన అవసరం లేదు, సెంట్రలైజేషన్ సిస్టమ్స్ నమ్మాల్సిన అవసరం లేదు. నీకు ఓపిక ఉంటే ఇక్కడ బిట్ కాయిన్ అనేది ఒక కోడ్ మీద రన్ అవుతుంది. ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక ట్రస్ట్ అంతా కూడా మీకు కోడ్లో కనబడుతుంది. నువ్వు ఇక్కడ బిలీవ్ చేయొచ్చు. సో బ్లాక్ చైన్ అనేది ఒక ట్రస్ట్ని రిమూవ్ చేసేస్తుంది. డైరెక్ట్ ట్రస్ట్ని నువ్వు ట్రస్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కోడ్ని నువ్వు బిలీవ్ చేయొచ్చు అని చెప్పేసి ఈరోజు Web3 అండ్ బ్లాక్ చైన్ మనకి ట్రాన్స్పరెన్సీగా కూడా అక్కడ ఏం జరుగుతుంది అనేది క్లియర్గా యూజర్కి చూపెడుతుంది అనమాట. సో అండ్ 2013లో మనకి ఆల్టర్నేట్ కాయిన్స్ వచ్చాయి, వేరే క్రిప్టో, న్యూ బ్లాక్ చైన్స్, న్యూ పాసిబిలిటీ అండ్ డెఫీ అండ్ టోకెన్స్ స్మార్ట్ కాంట్రాక్ట్ బేసిస్ మీద 2017 నుంచి వచ్చాయి. మదర్ ఆఫ్ ఆల్ క్రిప్టో కరెన్సీస్ మనకి బిట్ కాయిన్. అండ్ లేటర్ అని మనకి వస్తానే ఉన్నాయి అనమాట. ఆల్మోస్ట్ ఈరోజు మార్కెట్లో
24,000 టోకెన్స్ ఉన్నాయి మనకి. సో అండ్ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఇంటిగ్రేషన్ వచ్చేసి మనకి ఇన్స్టిట్యూషన్స్ అడాప్షన్ చేసుకున్నాయి 2023లో. బిజినెసెస్ రియల్ వరల్డ్ యూజ్ కేసెస్ ఉన్నాయి. ఈరోజు ఎల్ సాల్వడార్ అనే ఒక కంట్రీ వాళ్ళ నేషనల్ కరెన్సీ వచ్చేసి బిట్ కాయిన్ 2022లో అడాప్ట్ చేసుకుంది. సో ఎవరికి ఏ పేమెంట్ చేయాలని కూడా వాళ్ళు బిట్ కాయిన్లో రిసీవ్ చేసుకుంటారు. అలా అడాప్షన్ అనేది ఈరోజు టెక్నాలజీ అనేది మనకి స్లోగా అడాప్ట్ అవుతూ ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ప్రతి ఒక్కరు కూడా అడాప్ట్ చేసుకోవాల్సిందే. ఆ విధంగా ఈరోజు బిట్కాయిన్ అనేది వండర్స్ క్రియేట్ చేస్తుంది. సో దీనిలో ఉండడం ద్వారా మనకేంటి బెనిఫిట్, దీని గురించి తెలుసుకోవడం ద్వారా మనకేంటి బెనిఫిట్ అంటే, ఏదైతే మార్కెట్లో ట్రెండింగ్లో వెళ్తుందో దాని పేరు మీద చాలా ఆన్లైన్ స్కామ్స్ జరుగుతూ ఉంటాయి, చాలా పొంజీ స్కీమ్స్ జరుగుతూ ఉంటాయి, డిఫరెంట్ జరుగుతూ ఉంటాయి. మనం ముందే వచ్చి నాలెడ్జ్ అనేది నేర్చుకోవడం ద్వారా మిమ్మల్ని ఎవరు కూడా డ్రాప్ చేయడానికి ఉండదు అనమాట. ఎగ్జాక్ట్లీ 2021 ఇన్ బిట్వీన్ నా ఎంటెక్ ఫస్ట్ ఇయర్లో నేను టెలిగ్రామ్లో బిట్కాయిన్ పేరు మీద ఒక 30,000 రూపీస్ నేను లాస్ అయ్యాను. దేర్ ఐ స్టార్టెడ్ మై జర్నీ. వాట్ ఎగ్జాక్ట్లీ బిట్కాయిన్ అంటే ఏంటి, అసలు ఎలా బై చేయాలి, ఎవరు అమ్ముతారు దీన్ని ఏంటి అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే థరోలీ మై రీసెర్చ్. సో ఈ బిట్కాయిన్ని బై చేయాలంటే మనకి 2 వేస్ ఉంటాయి. లైక్ క్రిప్టోని వాట్ ఎవర్ వేరెవర్ లైక్ విచ్ ఎవర్ ద క్రిప్టో నువ్వు బై చేయాలి అంటే ఆ టైంలో మాకు వజీరెక్స్ ఉండేది, లైక్ చాలామందికి తెలుసు. ఇక్కడ 2 వేస్లో ఉంటాయి. ఒకటి వచ్చేసి విత్ కేవైసీ అండ్ ఇంకోటి వచ్చేసి వెబ్3. మీ అనానిమిటీ మీరు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే కనుక, సెక్యూరిటీ థ్రెట్ ఉంది నాకు, నా మెయిల్ హ్యాక్ అవుతుంది అది అనుకుంటే మీరు వెబ్3 వ్యాలెట్స్ని యూజ్ చేయొచ్చు. ఇవి వచ్చేసి మెటామాస్క్, ట్రస్ట్ వ్యాలెట్ అని చెప్పేసి మనకి ఇక్కడ వెబ్3 వ్యాలెట్స్ ఉంటాయి. అండ్ ఎక్స్చేంజెస్లో అకార్డింగ్ టు ద ఇండియన్ రెగ్యులేషన్స్, క్రిప్టోకి ఒక రెగ్యులేషన్స్ పాటిస్తున్న ఎక్స్చేంజెస్ బైనాన్స్, వజీరెక్స్, కాయిన్డెక్స్, కాయిన్స్విచ్, జెప్పే, ఇవన్నీ కూడా ఇందులో కూడా మీరు మీ ఫియాట్ కరెన్సీని అంటే మీరు ఇండియన్ కరెన్సీ ద్వారా కూడా మీరు క్రిప్టో అనేది బై చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ తెలుసుకొని రియల్ టైంలో నేను ఇందులోకి ఎంటర్ అవ్వడం జరిగింది. దానికంటే ముందు నేను డబ్బులు అనేది పోగొట్టుకున్నాను. సో దట్ అలాగా ఇంకొకరు పోగొట్టుకోవద్దు అనే ఇంటెన్షన్తో నాకు వీలైనంత టైంలో నేను నా సరౌండింగ్స్కి అవేర్నెస్ ఇస్తూ వచ్చాను. ఈజీ మనీ కోసం అలవాటు పడొద్దు, డబ్బులు పోతాయి, ట్రేడింగ్ అని అదని ఇదని చెప్పేసి అవేర్నెస్ ఇస్తూ వచ్చాను. సో ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే, ఒక ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది మనం వేరే వాళ్ళకి ఇస్తే అది మనకి ఫినాన్షియల్ ఫ్రీడమ్ని ఇస్తుంది అనేది నాకు అర్థమైంది. సో ఒక మనిషికి డబ్బు ఎలా సంపాదించుకోవాలి, డబ్బు ఎలా పోగొట్టుకోకూడదు అనే నాలెడ్జ్ మనం ఇవ్వగలిగితే, ఇందులో మనం సర్టిఫికేషన్ కూడా తీసుకొని అడ్వాన్స్గా డీప్ డౌన్ రీసెర్చ్ చేయగలిగితే, మీరు ఒక ఎక్స్పర్ట్ అయిపోతే కనుక మీరు ఇందులో ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది గెయిన్ చేయొచ్చు. మనము సో అండ్ సో క్లయింట్స్కి అవేర్నెస్ ఇస్తే సరిపోయింది. ఫ్రమ్ దేర్ వీ క్యాన్ మేక్ మనీ. అది ఎలా అనేది నేను నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. సో లైక్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బేసిక్ ఇంట్రడక్షన్. సో వాట్ ఎగ్జాక్ట్లీ మరి ఎడ్యుకేషన్ అంటే ఏంటి, లైక్ ఎలా మనము ఇక్కడ నేను ఎక్కడైతే నేను డబ్బులు పోగొట్టాను అక్కడ నేను మనీ ఎలా మేక్ చేశానని చెప్పేసి నేను చిన్నగా 2 minutesలో చెప్తాను. సో ఐ గాట్ అన్ ఇంట్రొడక్షన్ విత్ వన్ ప్లాట్ఫామ్ దట్స్ నేమ్ కాల్డ్ మెటావెల్ అనే ఒక ఎకో సిస్టంలో నేను 2022 జూన్ 29లో నేను స్టార్ట్ అయ్యాను, నా జర్నీ స్టార్ట్ చేశాను. ఎర్లియర్ టు దట్ ఐ హ్యావ్ సీన్ అరౌండ్ 100 to 200 కంపెనీస్లో నేను నెట్వర్కింగ్ అనేది చూశాను, చేయలేదు ఎక్కడ కూడా. సో అవన్నీ కూడా ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్తో రన్ అవుతున్నాయి. ఏదో ఒక ప్రాబ్లంతో ఐడీస్ బ్లాక్ చేయడము, లీడర్స్ గొడవలు పడడము, డిఫరెంట్ సినారియోస్లో పే అవుట్స్ రాకపోవడము, లేదంటే కంపెనీస్ ఎత్తేయడము, ఇవన్నీ కూడా ఒక ఇబ్బందుల్లాగా ఎదుర్కొన్న టైంలో నాకు ఒక ఆపర్చునిటీ అనేది మెటావెల్ రూపంలో వచ్చింది. ఇది ఏంటి అంటే, ఈ యొక్క ఎకోసిస్టమ్ ఏంటి అంటే కంప్లీట్గా ఈరోజు బిట్కాయిన్ అయితే ఏ విధంగా అయితే డీసెంట్రలైజ్డ్లో ఉందో, ఎవరు దాన్ని ఆపలేకపోతున్నారో, ఎవరు దాన్ని ఈవెన్ క్రియేటర్ కూడా దాన్ని బ్యాక్ తీసుకోలేకపోతున్నారు. అదేవిధంగా ఒక నెట్వర్కింగ్ సిస్టము, ఒక ప్రాజెక్టు వెబ్3లో వస్తే ఎలా ఉంటుంది, ఒక ఎకో సిస్టము రాబోతున్న టెక్నాలజీని అన్నిటిని కలిపితే ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి వచ్చిన ప్రాజెక్టే మెటావెల్. ఇక్కడ ఏంటి అంటే మీరు ఒక వెబ్3 అండ్ మెటావర్స్ అండ్ డెఫీ టెక్నాలజీస్ అన్నీ వాడుకొని మీరు లైక్ ఎంటర్టైన్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు, ఎన్ఎఫ్టీస్తో బిజినెస్ చేయొచ్చు, ఎన్ఎఫ్టీస్ గురించి నేర్చుకోవచ్చు. ఒక డిజిటల్ లైఫ్ని ఒక లిమిట్లెస్గా మనం ఒక డిజిటల్ లైఫ్ని ఎంజాయ్ చేసే ఒక ప్రాజెక్ట్ ఇక్కడ మనకి ఉందన్నమాట. దీంట్లో ఎగ్జాక్ట్లీ మనకి చాలా అంటే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇది ఒక గ్లోబల్ ఎకో సిస్టమ్. ఇందులో మీకు ఓన్ టోకెన్ ఉంది, వీళ్ళు వచ్చేసి సిఎస్ వేల్బిట్ అని చెప్పేసి ఓన్ ఎయిర్ డ్రాప్ ప్రాజెక్ట్ ఉంది. అండ్ 2 years నుంచి మేము ఒక బిజినెస్ ప్లాన్లో కూడా వర్క్ చేస్తున్నాము, T&S టాక్టిక్స్ అండ్ స్ట్రాటజీ అని చెప్పేసి. చాలామంది యూజర్స్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకు ఒక ఎయిర్ డ్రాప్ అప్లికేషన్, లైక్ హ్యామ్స్టర్ కాంబట్ ఐడియా ఉంటే టాన్ బ్లాక్ చైన్ కూడా ఇదే విధంగా వచ్చింది. అదేవిధంగా మనకి అరౌండ్ ఒక 20 to 50 lakhs యూజర్స్ ఉన్నారు. ఇది ఒక ఎయిర్ డ్రాప్ అప్లికేషన్. వీళ్ళు ఎప్పటి నుంచో లైవ్లో ఉన్నారు. అండ్ దెన్ ఆఫ్టర్ వర్చువల్ వరల్డ్ అని ఒక ప్రాజెక్ట్ లాంచ్ అవ్వబోతుంది. అండ్ ద మోస్ట్ అల్టిమేట్ థింగ్ ఏంటంటే, ఐ బిలీవ్డ్ లైక్ ఏంటంటే, ఒక
క్రిప్టోలో అబ్జల్యూట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు కూడా వీళ్ళు ఒక కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కోర్స్ త్రూ మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ యూస్ఫుల్ కోర్సెస్ అన్ని స్టడీ చేసి ఎన్ఎఫ్టీలో సర్టిఫికేట్స్ కూడా తీసుకొని మీరు ఒక బ్లాక్ చైన్ ఎక్స్పర్ట్గా మీరు అవ్వచ్చు. అండ్ దేర్ ఆఫ్టర్ యూ కెన్ గైడ్ ఎనీ వన్, లైక్ వర్చువల్గా కూడా మనం ఎడ్యుకేషన్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో అండ్ లైక్ వీళ్ళకి ఓన్ డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ ఒకటి ఉంది. అండ్ దేర్ ఆఫ్టర్ ఒక టోకెన్. అండ్ రాబోతున్న రోడ్ మ్యాప్ గురించి మనం మాట్లాడుకుంటే, సో రైట్ నౌ మనం డిస్కస్ చేసే ప్రాజెక్ట్ ఏంటి అంటే, ఇక్కడ ఆల్రెడీ డన్ అనమాట. ఈ యొక్క ప్రాజెక్ట్స్ ఆల్రెడీ అయిపోయినాయి. వేల్ అకాడమీ కూడా లాంచ్ అయిపోయింది ఈ మెటావల్ యొక్క ప్రాజెక్ట్ది. అండ్ బూస్ట్ అనే ఒక ప్రాజెక్ట్ మనకి ఎగ్జాక్ట్గా ఫినాన్షియల్ ఫ్రీడమ్, ఒక ఇన్కమ్ సోర్స్ని, యాజ్ వీ టాక్డ్ ఇన్ ఇంట్రొడక్షన్ సెక్షన్, మనకంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. బూస్ట్ అనే ఒక ప్రాజెక్టు ఈరోజు ఈ ఎకో సిస్టమ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది, మనం ఇన్కమ్ ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు అని ఆ బూస్ట్ అనే ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటాం అనమాట ఇప్పుడు. సో అంతా బాగుంది సార్, ఎడ్యుకేషన్ ఈజ్ ఫైన్, లైక్ ఓకే ఎడ్యుకేషన్ మనం నేర్చుకుంటున్నాము, మరి మనం వేరే వాళ్ళకి నేర్పిస్తే మనకేమొస్తుంది సార్? లైన్స్ పడుతున్నాయి సార్, ఎవరో గీస్తున్నారు. యా ఫైన్. సో వెల్కమ్ టు మెయిన్ టాపిక్ అనమాట. ఇప్పటివరకు నేను త్వరలో చెప్పింది ఏంటంటే ఒక బేసిక్ ఇంట్రొడక్షన్. సో వాట్ ఎగ్జాక్ట్లీ అవర్ ప్రాజెక్ట్ అంటే, ఒక వి బూస్ట్ అనే ఒక ప్రాజెక్ట్ మనకి జూన్ లైక్ మే 20లో లాంచ్ అయింది. ఇది వచ్చేసి ఒక నెక్స్ట్ జనరేషన్ ఎన్ఎఫ్టీ ప్రోగ్రామ్. సో దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం రైట్ నౌ. ఈ ప్రాజెక్ట్లో మీరు ఎన్రోల్ అవ్వాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ వన్ ఈమెయిల్ ఐడి, అండ్ విత్ యువర్ ఈమెయిల్ ఐడి మీకు ఒక ఓటీపీ వస్తుంది, మీరు సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫర్ దట్ యూ నీడ్ టు హ్యావ్ లైక్ వన్ యాప్, టోకెన్ పాకెట్ కానీ ట్రస్ట్ వ్యాలెట్ కానీ ఏదన్నా ఒక వ్యాలెట్లో మీరు యూజర్ నేమ్ క్రియేట్ చేసుకొని ఒక ఓటీపీ వచ్చిన తర్వాత మీరు Web3 యాప్ అనేది కనెక్ట్ చేసుకొని ఈ వీబూస్ట్ అనే ప్రాజెక్ట్లో సైన్ అప్ అవ్వచ్చు. అండ్ ఏ విధంగా సైన్ అప్ అవ్వాలంటే, ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ సైన్ అప్ అయిన తర్వాత ఇక్కడ ఒక స్టెప్ ఏంటంటే పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ అని ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ త్రూ అవుట్ మై 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. నేను ఎక్కడా కూడా ఇటువంటి ప్రాజెక్ట్ని చూడలేదు. ఇటువంటి ప్రాజెక్ట్ మళ్ళీ కూడా రాదనమాట. అటువంటి ప్రాజెక్ట్ టాప్ టెక్నికల్ ప్రాజెక్ట్ ఇది. సో ఇక్కడ మీరు వచ్చేసి ఒక పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ మీరు క్రియేట్ చేసుకోవాలి. ఎవరైతే మీకు జూమ్కి ఇన్వైట్ చేశారో ఈ సెషన్కి, వాళ్ళ దగ్గర నుంచి మీకు ఒక అఫిలియేట్ లింక్ వస్తుంది. ఆ అఫిలియేట్ లింక్ ద్వారా మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఒక పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఈ పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ క్రియేట్ అయిన తర్వాత ఎంటైర్లీ మనం ఏదైతే బిజినెస్ చేయబోతున్నామో, ఏదైతే నాలెడ్జ్ తీసుకుంటున్నామో, ఏదైతే ఈ ఎకో సిస్టంలో వచ్చే ప్రాఫిట్స్ ఉన్నాయో ప్రతిదీ కూడా మీ యొక్క డిజిటల్ వర్షన్లో ఈ పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీలో స్టోర్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీ ఎంటైర్ బిజినెస్ మోడల్ కూడా ఈ ఎకో సిస్టంలో ఈ వీబూస్ట్ అనే పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీలో స్టోర్ అవుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఎగ్జాక్ట్గా ఈ వీబూస్ట్లో మనం ఏం చేయాలి, అసలు ఎందుకు యూనిక్ అంటే, సో ఈ బిజినెస్ వచ్చేసి మనకి ఒక స్ట్రక్చరల్ కంప్రెషన్ మెకానిజం మీద ముందుకెళ్తుంది. ఎవరైతే పీపుల్ అరౌండ్ మనకి ఇక్కడ ఒక 10 టైర్స్ ఉంటాయి, టైర్స్ అంటాము. ఆ టైర్స్లో మనం బిజినెస్ చేసుకుంటూ ముందుకెళ్తాం. ఎలా అంటే టైర్స్ అనేది మనకి ఫస్ట్ మెకానిజం వచ్చేసి టైర్ 1 వచ్చేసి $10తో స్టార్ట్ అవుతుంది, $10తో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 30 మెంబర్స్ని రిక్రూట్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది. సో యాజ్ ద టైర్ గ్రోస్, లైక్ టైర్ లెవెల్ పెరుగుతూ ఉన్న కొద్దీ సో స్ట్రక్చరల్ మెంబర్స్ అనేది తగ్గుతూ ఉంటారు. టైర్ 2లో మీకు $80 ఉంటుంది అమౌంట్. సో VGF అంటే $1 ఈజ్ ఈక్వల్ టు అరౌండ్ ఈరోజు ₹100 ప్లస్ ఆర్ మైనస్ ఉందన్నమాట. USDకి +4% అలా ఉంటుంది USDT వాల్యూ. అండ్ ఇక్కడ వచ్చేసి 14 మెంబర్స్ వస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైర్ 3 S6 అంటాం దీన్ని. ఇక్కడ 6 మెంబర్స్ అలాట్ అవుతారు మీకు. ఇది వచ్చేసి మీకు $400. నెక్స్ట్ వచ్చేసి టైర్ 4 $1000, టైర్ 5 $2000. అసలు ఎందుకు ఆ టైర్స్ యాక్టివేషన్ చేసుకోవాలి, ఏ విధంగా మనకి ఇన్కమ్స్ వస్తాయి, అసలు ఎలా బిజినెస్ ముందుకెళ్తుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఈ వీబూస్ట్లో ప్రతిదీ కూడా మీకు ఈ బిజినెస్ అంతా కూడా ఈ టైర్స్ అన్నీ కూడా పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీలో స్టోర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఏంటి స్పెషల్ ఎగ్జాక్ట్గా అంటే, సో ఒక స్ట్రాంగర్ మూమెంట్ అనేది మీకు ఈ బిజినెస్లో స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే, మీరు బిజినెస్ అనేది ఎర్లీ టైర్స్లో ఒక $10తో మీరు స్టార్ట్ చేస్తారు. బట్ ఆటోమేటిక్గా ఆటోమేషన్లో మనము ముందుకు వెళ్తానే ఉంటాము. ఎందుకు అంటే పోతా ఉంటే మనకి 30 మెంబర్స్ వస్తారు ఫస్ట్లో, పోతా ఉంటే మనకి లాస్ట్లో ఒక 2 మెంబర్స్ ఉన్న లాస్ట్ టైర్ వరకు కూడా సరిపోతుంది. బట్ మూమెంట్ అనేది పెరుగుతున్న కొద్దీ వాల్యూ అనేది పెరుగుతుంది కాబట్టి పీపుల్ అనే వాళ్ళు తగ్గిపోతూ ఉంటారు. బట్ స్టిల్ మనకు ఒక లాస్ట్ వరకు ఒక 2 మెంబర్స్ ఉన్నా కూడా మనం మంచి ఇన్కమ్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు.
అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ ఏంటి అంటే, ఏదైతే ఇక్కడ మీరు ప్రతి ఒక్క ఇన్కమ్ మోడల్ ఉందో, ఇన్కమ్ మోడల్ కావచ్చు, గ్రోత్ యొక్క గ్రోత్ ప్యాటర్న్ కావచ్చు, అండ్ మీరు డెవలప్ అవ్వాలి అంటే ఇక్కడ సిస్టమ్ నుంచి ఆటోమేషన్లో మీకు ప్రోగ్రెస్ అనేది జరగడం జరుగుతుంది. కొన్నిసార్లు మనం మాన్యువల్ ఇంటరప్షన్ చేయకున్నా కూడా ఆటోమేటిక్గా మనకి గ్రోత్ అనేది ఈ ప్రాజెక్ట్లో ఉంటుంది. మీకు ఈ విధంగా పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ అని ఒక నెంబర్ అనేది మీకు అలొకేట్ చేయడం జరుగుతుంది. ఇది లైఫ్ టైం కూడా మీరు అసెట్ అనమాట. ఇది ఒక బ్లాక్ చైన్లో మీకు ఈ అసెట్ అనేది ప్రతిదీ మీకు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ నెట్వర్కింగ్ హిస్టరీలోనే ఏదైనా ప్రాజెక్ట్లో మనం వర్క్ చేసాము అంటే మన యొక్క ఐడెంటిటీని, అంటే మన యొక్క ఐడిని, మన యొక్క బిజినెస్ ఐడిని అమ్ముకోవడానికి ఛాన్స్ అనేది ఉండదు ఎక్కడ కూడా. అది అమ్ముకున్నా కూడా పెద్ద ఉపయోగం ఉండదు. కానీ ఐ హ్యావ్ వర్కింగ్ విత్ ఫ్రమ్ యాజ్ ప్రాజెక్ట్ క్రియేటర్ వచ్చేసి మిస్టర్ లాడో ఉకోత్నోవిక్. ఆయన 2021 నుంచి కూడా మార్కెట్లో ఉన్నాడు. వెన్ లైక్ ఇథేరియం వాజ్ 5,000 రూపీస్ ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ఇథేరియం మీద కూడా ప్రాజెక్ట్ ఉంది. సో అక్కడి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నాను ఈయన ఒక ప్రాజెక్ట్ని డెఫినెట్గా బీట్ చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రాజెక్టు. ఈ పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ అనేది ఒక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం 1 year కావచ్చు, 6 months తర్వాత కావచ్చు, మీ యొక్క ఎంటైర్ డెవలప్మెంట్, మీ యొక్క బిజినెస్ని మనం మార్కెట్ ప్లేస్లో పెట్టేసి అమ్ముకొని మీ యొక్క ఐడెంటిటీని కూడా సోల్డ్ అవుట్ చేసుకోవచ్చు మార్కెట్ ప్లేస్లో. అంటే వాట్ ఎవర్ యూ కెన్ టాక్ అబౌట్, లైక్ విచ్ ఎవర్ ద కంపెనీ, యూ కెనాట్ సెల్ యువర్ ఐడి. మనం బిల్డ్ చేసుకున్న ఐడిని మనం అమ్ముకోలేము. ఎందుకంటే దాని యొక్క పాస్వర్డ్ కానీ, దాని యొక్క క్రెడెన్షియల్స్ కానీ మన దగ్గర ఉంటాయి. మనం ఐడి వేరే వాళ్ళకి ఇచ్చిన, ఇఫ్ యూ టాక్ అబౌట్ Web3 వాలెట్ గురించి మనం మాట్లాడతాం, దాని 12 words మన దగ్గర ఉంటాయి, బ్లాక్ చైన్ జనరేటెడ్ వర్డ్స్ వాళ్ళకి ఇవ్వలేము. కానీ ఇక్కడ ఈ పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ అనేది ట్రాన్స్ఫర్ చేసేస్తే వాళ్ళకి Web3 వ్యాలెట్కి రిసీవ్ అయిపోయి వాళ్ళు ఏదైతే అమౌంట్ బై చేసుకోవాల్సిన అమౌంట్ ఉందో అది మనకు వచ్చేస్తుంది. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. డెఫినెట్గా ఈరోజు ఏ కంపెనీలో మనం వర్క్ చేస్తే మన యొక్క ఎక్స్పీరియన్స్ క్యాల్కులేట్ అవుతుందో నాకు తెలియదు. కానీ వేరియస్ ఇన్ సాఫ్ట్వేర్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం వర్క్ చేస్తున్న కొద్దీ, మీ ప్యాకేజ్ ఎక్కువైతున్న కొద్దీ వాళ్ళు మిమ్మల్ని తీసేసి మీ ప్లేస్లో ఒక 10 మంది ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకుంటారు. మీ ఎక్స్పీరియన్స్ అనేది అంతా ఉన్నా కూడా మీకు ప్యాకేజ్ ఎక్కువ పే చేయలేక మీరు తక్కువ వర్క్ టైం చేస్తారు అండ్ ఎక్కువ శాలరీ ఇవ్వాలి కాబట్టి మిమ్మల్ని రిమూవ్ చేసేసి మీ బదులు ఒక 10 మంది ఫ్రెషర్స్ని తక్కువ శాలరీకి రీప్లేస్ చేస్తారు. అంటే మన ఎక్స్పీరియన్స్ ఏమవుతుంది, ఎండ్ ఆఫ్ ది డే తగ్గుకుంటూ వస్తుంది. మీరు బయటకు వచ్చేసి ఆ కంపెనీ నుంచి వేరే చిన్న చిన్న రోల్స్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రాజెక్ట్లో మీరు క్రియేట్ చేసుకున్న టీము అండ్ స్ట్రక్చరు అండ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీలో స్టోర్ అయ్యి ఎంత ఎక్కువ వర్క్ చేస్తే అంత ఎక్కువ రిజల్ట్ మీరు సోల్డ్ అవుట్ చేసుకొని మరి బయటికి వెళ్ళొచ్చు అనమాట. దానికి డిమాండ్ అనేది ఆ విధంగా ఉంటుంది. ఎందుకు డిమాండ్ ఉంటుంది అనేది మీకు లాస్ట్ వరకు అర్థమవుతుంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా టైర్స్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఈ వీబూస్ట్లో ప్రతిదీ కూడా మీకు డబుల్ ద రివార్డ్ అనేది మీకు రావడం జరుగుతుంది. గేమింగ్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ మనకు లాంచ్ అవుతుంది. మీరు ఎన్ని లెవెల్స్ టైర్స్ యాక్టివేషన్ చేసుకున్నా దానికి తగ్గట్టు రివార్డ్ అనేది మనకి ఇన్ గేమ్ మెకానిజం అనేది నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ లాంచ్ అవుతుంది. దాంట్లో మీకు మనం పే చేసే అమౌంట్స్ ఏదైతే ఉన్నో టైర్స్కి అది 100% కూడా ఇక్కడే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ లేటర్ ఆన్ మనకి ఏదైతే గేమింగ్ ప్రాజెక్ట్లో ఉందో అందులో మళ్ళీ అడిషనల్గా అడ్వాంటేజెస్ అనేవి, బోనస్లు అనేవి రావడం జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇక్కడ. సో ఎగ్జాక్ట్గా వరల్డ్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ వెస్టరీ మెటావర్స్ వరల్డ్ గురించి మాట్లాడుకుంటే మనకి డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఓన్ అకాడమీ ఉంది, వి అకాడమీ అని చెప్పేసి, అండ్ Guru.fun అని చెప్పేసి మనకి సొలానా బ్లాక్ చైన్లో మనకు ఒక రాబోతుంది, 1 or 2 monthsలో లాంచ్ అవబోతుంది. అండ్ గేమ్ మోడల్స్ లాంచ్ అవుతున్నాయి అండ్ ట్రేడింగ్ టర్మినల్ ఉంది. అండ్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు వీబూస్ట్ ఎకో సిస్టమ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇట్లా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి మనకి ఈ వీబూస్ట్లో ఉన్నాయి. అండ్ రైట్ నౌ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, కరెంట్ మోడల్ గురించి మనం మాట్లాడితే ఒక పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ అనేది మనకు క్రియేట్ అవుతుంది. అండ్ మనం ఒక మైనింగ్ మెకానిజం కూడా ఇందులో ఉంది. మనకి మైనింగ్ మెకానిజంలో BGB అని ఒక టోకెన్ మింట్ అవుతుంది. అండ్ ఎగ్జాక్ట్గా మనము ఏ విధంగా చేసుకోవాలి దాన్ని అంటే, ఇది ఈ ఎంటైర్ ఎకో సిస్టంలో మీరు లైక్ ఒక మెకానిజం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి విస్టరీ గేమ్స్ అనేవి రాబోతున్నాయి. ఆ గేమ్స్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ మైనింగ్ అనే మెకానిజం ఉంటుంది. ఈ మైనింగ్లో జనరేట్ అయ్యే BGB టోకెన్ అనేది మీకు యూజ్ అవుతుంది అన్నమాట. దీనికి ఒక పెయిడ్ సబ్స్క్రిప్షన్ సెపరేట్ ఉంటుంది. ఈ BGB టోకెన్ ద్వారా మీకు ఆ విస్టరీ గేమ్స్లో కానీ లేదంటే ఫర్దర్గా వచ్చే వాటిల్లో కానీ మీకు డెఫినెట్గా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఈ టైర్లు బై చేయడం వల్ల కూడా మనకి క్యాష్ బ్యాక్ అనేది గేమింగ్ మెకానిజంలో మీకు డెఫినెట్గా మళ్ళీ కూడా ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసే సోర్స్ అనేది ఉన్నది. అండ్ ఎగ్జాక్ట్లీ VGF ఏంటి అంటే, విస్టరీ గేమ్ ఫియాట్.
ఏదైనా ప్రాజెక్ట్లో మనం ఎంటర్ అవ్వాలి అంటే ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో మీరు ఎంటర్ అవ్వాలి అంటే యూ కెన్ లాగిన్ విత్ అవర్ ఓన్ టోకెన్, సిఎస్ టోకెన్ ఆర్ పాలిగాన్ యూఎస్డిటీ ఆర్ డిఫరెంట్ 10 to 12 టోకెన్స్ ఉన్నాయి, కాయిన్స్ ఉన్నాయి. వాటి ద్వారా మీరు పాలిగాన్ యూఎస్డిటీతో కూడా లాగిన్ అవ్వచ్చు. కానీ దేనితో లాగిన్ అయినా కూడా అది ఇంటర్నల్గా VGFగా కన్వర్ట్ అయిపోయి మనకి కన్వర్షన్స్ అనేవి జరుగుతాయి. మళ్ళీ మీరు విత్డ్రా కొడితే కూడా VGF నుంచి మీకు సిఎస్ టోకెన్స్ కానీ సిఎస్ టోకెన్స్ అనేవి బయటికి రావడం జరుగుతుంది అనమాట. అండ్ సిఎస్ టోకెన్ అనేది ఆల్రెడీ లిస్టెడ్, మీరు ఇమీడియట్గా క్యాష్ అవుట్ చేసుకోవచ్చు ఎక్కడైనా కూడా. ఎగ్జాక్ట్గా మనకి టైర్స్ అనేవి ఐ హోప్ లైక్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే నా సెషన్ అయితే లైక్ కొంచెం వెళ్తానే ఉంటుంది స్పీడ్గా. నాకు టైం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి నేను వెళ్తూ ఉంటాను ముందుకి. సో ప్రతి ఒక్కరు కూడా అటెన్షన్ పే చేయండి. చాలా చాలా వర్తీ ప్రాజెక్ట్ ఇది, అటెన్షన్ పే చేయండి లాస్ట్ వరకు కూడా. అండ్ వీ స్టార్టెడ్ ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ ఉంటుంది. టైర్ 1 నుంచి టైర్ అనేది మనకి ఈ విధంగా పీపుల్ ఎన్రోల్ అవుతారు. సో ఇది మీ పాస్పోర్ట్ NFT. ఇక్కడ మీకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా కనబడడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా మనం ఏం చేయాలి, ఎలా మూవ్ అవ్వాలి అంటే మనం టైర్స్ యాక్టివేషన్ చేసుకుంటాం. ఇందులో టైర్స్ యాక్టివేషన్ చేసినాక సేమ్ థింగ్ ఏదైతే మార్కెటింగ్ ఉందో దీన్ని మనం డూప్లికేషన్ చేసుకొని వేరే పార్ట్నర్స్ని ఇన్వైట్ చేస్తాం. ఎందుకంటే మన యొక్క స్ట్రక్చర్, మన యొక్క టీమ్ని మనం పెంచుకోవడానికి ఇన్వైట్ చేస్తాము. అండ్ ఆ టైర్స్ అనేవి ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయి మనకి రివార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఆ రివార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అంటే మీరు వోచర్ NFT అని ఒకటి క్రియేట్ చేసుకొని VGFని ర్యాప్అప్ చేస్తే వోచర్ NFT నుంచి మనకి CS అనే టోకెన్స్ మనకు రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ VGF ద్వారా అప్కమింగ్ ప్రాజెక్ట్లో కూడా మనకి యూటిలిటీస్ అనేవి ఉంటాయి. సో అసలు ఎగ్జాక్ట్గా ఎలా చేయాలి సార్ అంటే S30 అని ఫస్ట్ మెకానిజం మనకి స్టార్ట్ అయ్యేది ఇక్కడ. S30 ఒక యూజర్ యొక్క ఫస్ట్ మెకానిజం $10 మనం పే చేసినప్పుడు ఈ విధంగా $30 మెంబర్స్ అలొకేట్ అయ్యే స్ట్రక్చర్ మీకు ఓపెన్ అవుతుంది. ఈ యొక్క స్ట్రక్చర్లో మీకు లైక్ ఎలా అంటే మీకు రిఫరల్ టీమ్ ఉంటుంది. ఇది ఒక మ్యాట్రిక్స్ ప్లేస్మెంట్ అనమాట. సో మీ రిఫరల్ టీమ్ ఎగ్జాక్ట్గా ఈ స్ట్రక్చర్లో 4 లైన్స్ వరకే మీ రిఫరల్ టీమ్ యాడ్ అవుతుంది. అండ్ 4 లైన్స్ దాటింది అంటే లైక్ ఆ మ్యాట్రిక్స్ ఫిల్ అయిపోయిందంటే మీకు మళ్ళీ ఇంకొక ఐడి అనేది రియాక్టివేట్ అయిపోయి మళ్ళీ మీకు ఇంకొక స్ట్రక్చర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆబ్వియస్లీ మీరు ఇక్కడ రిఫర్ చేసినా చెయ్యకపోయినా కూడా స్లాట్స్ అనేవి ఫిల్ అవుతాయి. ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఏంటి అంటే మనం రిఫరల్స్ చేసినా చేయకపోయినా కూడా ఇక్కడ ప్లేస్మెంట్స్ అనేవి ఫిల్ అయితే ఇన్కమ్ అనేది వస్తుంది. వెరీ వెరీ కీ పాయింట్, నేను మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ ఇన్కమ్ అనేది మనము అప్లైన్ టు డౌన్లైన్ టైర్స్ అనేవి సీరియల్గా యాక్టివేట్ చేసుకోగలిగితే మనకు ఎక్కడ కూడా ఇన్కమ్ అనేది మిస్ అవ్వదు. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మన డౌన్లో ఉన్న పర్సన్ ఒక టైర్ 7 యాక్టివేట్ చేసినప్పుడు మన నెక్స్ట్ ఎవరైతే డౌన్ లైన్స్ ఉన్నారో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ లైక్ సీక్వెన్స్లో వెళ్తే ఒక 9 డౌన్ లైన్లు ఎవ్వరు కూడా ఆ టైర్ అనేది యాక్టివేట్ చేయలేదు. కానీ 10వ డౌన్ లైన్ ఏం చేశాడంటే టైర్ 7 యాక్టివేట్ చేశాడు. అప్పుడు ఆ టైర్ యొక్క అలొకేషన్ ఎక్కడొచ్చి పడుతుంది అంటే ఆ టైర్ తాలూకా ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ పడుతుంది అంటే ఎవరైతే సీనియర్ అప్లైన్ నేను యాక్టివేట్ చేసుకున్నానో టైర్ 7 నాకు వస్తుంది. ఈ మధ్యలో ఉన్న 9 మెంబర్స్ టైర్స్ యాక్టివేట్ చేయలేదు కాబట్టి ఎగ్జాక్ట్గా రిక్వైర్డ్ టైర్ వాళ్ళకి ఇన్కమ్ అనేది రాదు, వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది పడదు, డైరెక్ట్ కింద నుంచి పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో డెఫినెట్గా మన టీం కంటే ముందు మనం టైర్స్ అనేవి ఇక్కడ యాక్టివేట్ చేసుకోవాలి. అండ్ ఎందుకు ఈ బిజినెస్ స్పెషల్ అంటే సో అరౌండ్ లైక్ 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నాకు అర్థమైంది ఏంటి అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్. మనం చాలా అంటే చాలా బాగా మనము మనీ చేసుకోవచ్చు. ఒక జీరో ఇన్వెస్ట్మెంట్తో మనం బిజినెస్ ప్రమోట్ చేసుకుంటూ మార్కెటింగ్లో మనం డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ ఏదైనా ప్రాజెక్ట్లో ఒక సీనియర్ మనకి ఎంతసేపు ఉన్న జూనియర్ని వర్క్ చేయి అని మోటివేట్ చేస్తాడు. లైక్ డౌన్ లైన్ వర్క్ చేయమంటాడు, వేరేయాజ్ ఇన్ రియల్ ఎస్టేట్, వేరేయాజ్ ఇన్ ఇన్సూరెన్స్, వేరేయాజ్ ఇన్ ఎనీ డొమైన్. ఒక కింద వ్యక్తులు ఒక డౌన్ టీమ్ వర్క్ చేస్తే పైన ఉన్న టీంకి డబ్బులు అనేది రావడం జరుగుతుంది, కమిషన్స్ అనేది రావడం జరుగుతుంది, అండ్ ఆ గ్యాప్ కమిషన్స్ రావడం జరుగుతుంది. బట్ ఇన్ దిస్ బిజినెస్ ఎగ్జాక్ట్గా ఈ మ్యాట్రిక్స్ ప్రాజెక్ట్లో ఏం జరుగుతుంది అంటే స్పిల్ ఓవర్ కవరేజ్ బై మ్యాట్రిక్స్ స్టెప్. సో కంప్లీట్గా కూడా మీ హయ్యర్ పార్ట్నర్, మీ సీనియర్ ఎవరైతే ఉన్నారో, ఇఫ్ యూ టాక్ అబౌట్ S6 ఒక శాంపుల్ మనం మాట్లాడుకుంటే సింపుల్గా ఒక S6 అనే మెకానిజంలో మీరు ఎన్రోల్ అయినప్పుడు మీ అప్లైన్ ఈ విధంగా ఉంటాడు. మీ అప్లైన్ వచ్చేసి ఎప్పుడైతే మిమ్మల్ని రిక్రూట్ చేస్తారో మీ డాష్ బోర్డ్ ఇట్లా పైన చూపెట్టినట్లు ఉంటుంది. అండ్ మీ అప్లైన్ ఒక పర్సన్ని ఇన్వైట్ చేస్తే కూడా నెక్స్ట్ మొత్తం ఈ స్ట్రక్చర్లో 6 ఇన్వైట్ చేయొచ్చు. అప్లైన్ 6 ఇన్వైట్ చేసినప్పుడు మీరు వచ్చి ఐడియల్గా అలానే కూర్చున్నా కూడా వర్క్ చేసినా చేయకపోయినా లైక్ ఎవ్రీ వన్ ఈజ్ నాట్ ఇంటెండెడ్ టు డూ వర్కింగ్. ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేద్దామనే ఇంటెన్షన్ తోటే వస్తారు. కానీ కొంతమంది రిక్రూట్ చేయగలుగుతారు, కొంతమంది రిక్రూట్ చేయలేరు. ద మేజర్ ప్రాబ్లమ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఏంటంటే చాలామంది మనల్ని మోటివేషన్ చేస్తుంటారు,
జాయినింగ్స్ చేపిస్తారు, వెళ్ళిపోతారు. తర్వాత సేమ్ మనం టీం రిక్రూట్ చేద్దామంటే మనం మళ్ళీ అవ్వదు, మనం ఇంకోళ్ళు రిక్రూట్ చేయలేము, మనం ఇంకొకరిని జాయిన్ చేయలేము, ఎందుకంటే వాళ్ళు ఏదో అనుకుంటారు, మనకేదో వస్తుంది. ఇవన్నీ చాలా చాలా ఎమోషన్స్తో మనం బిజినెస్ అనేది చేయలేకపోతాం. కానీ ఈ ప్రాజెక్ట్లో వేరియస్ నువ్వు వర్క్ చేసినా చేయకపోయినా నీకు ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఆపర్చునిటీ ఈ ల్యాడ్ ఒక్కొక్క ప్రాజెక్ట్లో మాత్రమే ఉంటుంది. అదేంటంటే మీ అప్లైని నెక్స్ట్ ఒక పర్సన్ని ప్రమోట్ చేస్తే ఆయన సెకండ్ ఆర్బిట్లో మీ కిందకి 1 అనే నేమ్ మీద మీకు వస్తాడు. ఎప్పుడైతే ద వే యూసీ మీరు మీ బోర్డులో చూసుకున్నప్పుడు మీకు ఫస్ట్ లైన్లో ఈ 1 అనే పర్సన్ స్పిల్ అవుట్ అంటారు, దీన్ని బోనస్ పైనుంచి కిందకి రావడం జరుగుతుంది. ఈ 1 అనే పర్సన్ నెక్స్ట్ బిజినెస్ చేసినా కూడా 2 and 3 అనే పర్సన్స్ వస్తారు. సో ఈ విధంగా మనం వర్క్ చేసినా చేయకపోయినా మ్యూచువల్గా కింద నుంచి పైకి బిజినెస్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అండ్ పైనుంచి కిందికి బిజినెస్ వస్తుంది. సో ఈ విధంగా మనకి స్పిల్ అవుట్స్ 2 and 3 పర్సన్స్ మనకి ఈ విధంగా స్పిల్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో వరల్డ్ మొత్తంలో నువ్వు వర్క్ చేసి అంటే లైక్ ఇట్స్ నాట్ లైక్ ROI ప్రాజెక్ట్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. నువ్వు ఒక పర్టికులర్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయి, ఆ ఇన్వెస్ట్కి నీకు డైలీ 1% ఇస్తా 2% ఇస్తా అని చెప్పట్లేదు. ఇక్కడ మీరు వర్క్ చేయకపోయినా కూడా సీనియర్ వర్క్ చేస్తే యాడ్ అవుతుంది అని చెప్తున్నాం. వర్కింగ్ ప్రాజెక్ట్ డెఫినెట్గా మనకి వితౌట్ జాయినింగ్స్ ఏ ప్రాజెక్ట్ సస్టైన్ అవ్వదు, వితౌట్ రిక్రూట్మెంట్స్ వితౌట్ మార్కెట్ ఏ ప్రాజెక్ట్ కూడా సస్టైన్ అవ్వదు. బట్ వేరియాజ్ ఇన్ అదర్ ప్రాజెక్ట్స్ ఏమవుతుంది అంటే మనం 100 రూపీస్ పే చేస్తే ఒక 5 రూపీస్ 10 రూపీస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది. రెస్ట్ ఆల్ ఏం జరుగుద్ది అనేది మీకు తెలుసు ఇంకా, అండ్ పేమెంట్స్ ఎప్పుడు వస్తాయి అనేది మీకు తెలుసు. ఈ ప్రాజెక్ట్లో ఇన్స్టాంట్గా 1 సెకండ్లో మీకు 100% డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అండ్ ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా ఎప్పుడు కూడా కింద నుంచి పైకి వెళ్ళడం కాదు, పైనుంచి కూడా కిందికి అనేది రావడం జరుగుతుంది. ఇది మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తు చేసుకోవచ్చు. నా యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఆఫ్ బిజినెస్ నేను ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నేను బిజినెస్ చేసి అలసిపోయినా కూడా నా సీనియర్స్ నుంచి నాకు పేమెంట్స్ అనేది రావడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అందుకని ఐ వాజ్ చూజన్ దిస్ ప్రాజెక్ట్ అనమాట. అండ్ దేర్ ఆఫ్టర్ మనకి ఇక్కడ మైనింగ్ అనేది అడిషనల్గా ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేస్తుంది. యూజర్ వచ్చేసి రిక్రూట్మెంట్ చేసినప్పుడు ఇన్కమ్ వస్తుంది, లేదంటే సీనియర్ రిక్రూట్మెంట్ చేసినా కూడా మీ స్లాట్లో పడినప్పుడు ఇన్కమ్ వస్తుంది యాజ్ అ బోనస్గా. అండ్ మైనింగ్ విధంగా మనకి ఈచ్ టైర్కి మనకు ఒక మైనింగ్ యాక్టివిటీ ఉంటుంది, దాని నుంచి మనకి ప్యాసివ్ ఇన్కమ్ అనేది BGB అనే ఒక ఎనర్జీ ఫ్యూయల్ ఉంటుంది, దాని ద్వారా మనకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది ఇక్కడ. అండ్ దాని యొక్క ప్రైజెస్ మనం తీసుకున్నట్టయితే లెవెల్ 1కి ఒక $1, లెవెల్ 2కి $8, ఈ విధంగా మనకి 10% ఆఫ్ ది స్లాట్ అమౌంట్, ఈ విధంగా మనకి ప్రైజెస్ ఉంటాయి. ఎప్పుడైతే మీరు టైర్ యాక్టివేషన్ చేసుకుంటారో ఆ టైర్ యాక్టివేషన్ అయ్యేటప్పుడే మీకు మైనింగ్ కూడా యాక్టివేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే ప్రతి ఒక్క టైర్ని నెక్స్ట్ వచ్చే గేమ్ ప్రాజెక్ట్ ఏదో ఉందో దానికి కనెక్ట్ చేయడానికి మీకు BGB అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ డీపర్ ప్రాఫిట్స్ మనం తీసుకోవడానికి ఈ BGP అనేది నెక్స్ట్ ఎకో సిస్టంలో ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. దానికి కనెక్టివిటీ కావాలంటే మనం ఈ మైనింగ్ అనేది డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ కంప్లీట్గా ఎలా ఈ వీబూస్ట్ వర్క్ చేస్తుంది అంటే మనము ఇక్కడ NFT పవర్డ్ మెకానిజం. ఇది పొజిషన్స్ అనేవి టీమ్స్ కంబైన్డ్ యాక్టివిటీతో ఫిల్ అవుతుంది. ఇప్పుడు ఇండివిజువల్ వర్క్ చేయమంటే ఎవరు కూడా చేయలేరు. మీ అప్లైని మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు, వదిలేస్తారు, వెళ్ళిపోతారు ఏ ఆర్గనైజేషన్లోనైనా. ఇక్కడ ఏంటి అంటే కలిసి పని చేద్దాం, కలిసి ముందుకెళ్దాం అని చెప్పేసి మీకు పైనుంచి కిందికి, కింద నుంచి పీకి, క్రాస్ లైన్ నుంచి కూడా మీకు సపోర్ట్ వచ్చి టీమ్స్ వచ్చి ఫిల్ అవ్వడం ద్వారా కంబైన్స్ టీమ్ ఎఫర్ట్ అనేది ఉండడం వల్ల మనము మూమెంట్ అనేది చాలా ఫాస్ట్కి వెళ్ళిపోయి మనం గ్రోత్ అనేది డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్లో బిల్డ్ చేయడానికి వీబూస్ట్ అనేది మనకు సహకరిస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ నీడ్ టు టాక్. మనకి పార్ట్నర్స్ వచ్చేసి జాయిన్ అయిన తర్వాత పొజిషన్స్ అనేవి ఏ విధంగా ఫుల్ అవుతాయి అంటే మీరు టీం చేసిన ఫిల్ అవుతాయి, లేదు మన టీం వచ్చేసి టీం రిక్రూట్ చేసిన ఫిల్ అవుతుంది, లేదంటే వేరే వాళ్ళు అప్గ్రేడ్ అయినా మీ పైన టీం వాళ్ళు అప్గ్రేడ్ అయినా కూడా మీకు టీం అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని స్పిల్ అవుట్ అంటారు, బోనస్ అంటారు. అండ్ ఈ ఆల్గారిథం అనేది మిమ్మల్ని మూమెంట్ అనేది స్మూత్గా ఆటో అప్గ్రేడేషన్, ఆటో రియాక్టివేషన్ అనే మెకానిజంలో స్మూత్గా ముందుకు తీసుకెళ్తుంది. కంప్లీట్గా కూడా ఇక్కడ మనకు వచ్చేసి 10 టైర్స్ ఉంటాయి. ఈ 10 టైర్స్లో కూడా ఎంత అమౌంట్ ఆఫ్ డాలర్స్ మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ది వచ్చేసి $10, సెకండ్ది వచ్చేసి $80 వితౌట్ మెకానిజం, వితౌట్ మైనింగ్ చెప్తున్నాను. అండ్ థర్డ్ వచ్చేసి $400, నెక్స్ట్ 1000, 2000. ఇవి వచ్చేసి బేసిక్ లెవెల్స్ అండి, 5 లెవెల్స్. అండ్ దెన్ ప్రో లెవెల్స్ వచ్చేసి 1000, 3000, 6000, 12,000, 18,000. సో ఓవరాల్గా ఇవి మన ప్యాకేజీ. లైఫ్లో 1 టైం మనం బై చేయాల్సి ఉంటుంది. దీనికి గాను మీకు ఒక పాస్పోర్ట్ NFTకి అటాచ్ అవుతాయి ఈ టైర్స్ అన్ని. అండ్ ఇది వచ్చేసి ఒక Web3 వ్యాలెట్కి కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకి ఇన్కమ్స్ ఎలా వస్తాయి అంటే సో ఒక $10 పెట్టేసి మనము 1000% రిటర్న్స్ తీసుకోవచ్చు. అంటే లైక్ $100. ఎలా అంటే ఇది పర్టికులర్ టైంలో 10కి $100 వస్తాయని చెప్పట్లేదు.
ఏ విధంగా వస్తాయి అంటే ఒక టర్న్ ఓవర్ ఒక సైకిల్కి ఈ $10 దాంట్లో 30 మెంబర్స్ వస్తే కనుక వస్తే ఇన్ ద సెన్స్ మీరు చేసినా ఓకే, పైనుంచి చేసినా ఓకే, టీమ్స్ కంబైన్డ్ యాక్టివిటీ ద్వారా 30 మెంబర్స్ వస్తారు. వచ్చినట్లయితే మీకు 10కి $100 వస్తాయి. అండ్ లేటర్ అని $80 దాంట్లో 14 మెంబర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, దానికి $496 వస్తుంది. అండ్ 400 దాన్ని S6 అంటాం, S30, S14, S6 అండ్ S3, S2 అంటాం. అండ్ మళ్ళీ అగైన్ S30, S14, S6, S3, S2 10 మెకానిజమ్స్ ఉంటాయి. ఈ 10 మెకానిజమ్స్ ఒక్కొక్కటి రిపీట్ అవుతుంది. ఫస్ట్ బేసిక్ లెవెల్లో ఉంటాయి 5 మెకానిజమ్స్ ఉంటాయి, బేసిక్ లెవెల్లో 5 ఉంటాయి. అండ్ సేమ్ మెకానిజమ్స్ ప్రో లెవెల్స్లో కూడా రిపీట్ అవుతాయి. అండ్ మీకు 1, 2, 3 వచ్చేసి మీకు అప్లైనర్స్ నుంచి కూడా స్పిల్ ఓవర్ తీసుకునే పాసిబిలిటీ. అండ్ 4, 5 వచ్చేసి వర్కింగ్ ప్లాన్, అంటే మీరు డెఫినెట్గా అఫిలియేట్ ఇస్తేనే మీకు ఇన్కమ్ వస్తుంది. మళ్ళీ 6, 7, 8 వచ్చేసి మీకు ఆబ్వియస్లీ వర్క్ ప్లస్ నాన్ వర్కింగ్ ప్లాన్. అండ్ 9, 10 వచ్చేసి వర్కింగ్ ప్లాన్ అనమాట. సో కంటిన్యూస్గా మనం రివార్డ్స్ తీసుకోవచ్చు లైక్ కంబైన్ టీమ్ యాక్టివిటీ ద్వారా. ఇక్కడ ఏంటి అంటే మనకి ఒక సైకిల్ ఒకసారి ఫిల్ అయింది అంటే మళ్ళా ఫిల్ అవ్వడానికి మళ్ళా ఓపెన్ అవ్వడానికి ఆటో రియాక్టివేషన్ అనే ఒక మెకానిజం ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఆన్లోనే ఉండాలి, అది ఎప్పుడు కూడా డిఫాల్ట్గా ఆన్లో ఉంటుంది, దాన్ని ఎవరు కూడా ఆఫ్ చేయొద్దు. ఎప్పుడైతే ఆఫ్ చేస్తామో ఆ సైకిల్ తోటే మీ బిజినెస్ ఆగిపోద్ది. నెక్స్ట్ సైకిల్ మీకు స్పిల్ ఓవర్స్ రావు, మీరు టీమ్ చేసినా కూడా డబ్బులు రావు. అది అప్పుడు మీరు ఆఫ్ చేస్తే కనుక ఒక 25% ఫీజు అనేది మీకు కట్ అయిపోతుంది. ఆ కట్ అయిన ఫీజు ఈ యొక్క ప్రాజెక్ట్ డెఫినెట్గా వర్తి సిఎస్ అనే టోకెన్ని ప్రైస్ పెంచడానికి ఈ ప్రాజెక్ట్ చాలా హెల్ప్ అవుతుంది. అందులో ఒక మెకానిజం ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ డిఫాల్ట్గా ఉన్న మెకానిజమ్స్ని మనం ఆఫ్ చేస్తామో 25% ఫీజు అనేది కట్ అయిపోయి సిఎస్ టోకెన్ అనేది బర్న్ అవుతుందండి. వెరీ బ్యూటిఫుల్ లైవ్ యాక్టివిటీ అనమాట. 25% టోకెన్ 25% ఫీజు అయితే సిఎస్ లాగా మారిపోయి నల్ అడ్రస్కి పంపిస్తారనమాట. సో చూపెడతాను ఇది. సో ఎగ్జాక్ట్గా ఈ విధంగా మీకు 30 మెంబర్స్ వస్తారు. టైర్ 1 మెకానిజం ఇది. అండ్ టైర్ 6 మెకానిజం కూడా సేమ్ ఉంటుంది. అండ్ ద మూమెంట్ మనం ఒక ఇద్దరిని ప్రమోట్ చేసినప్పుడు నిల్ ఇన్కమ్, మనకి ఇన్కమ్ అనేది ఏమీ రాదు, అది మొత్తం కూడా అప్లైనర్స్కి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడైతే సెకండ్ లైన్లో 4 మెంబర్స్ని ప్రమోట్ చేస్తున్నామో ప్రతి ఒక్క పర్సన్ వచ్చేసి మీకు 25% పే చేస్తాడు. అది ఎవరు రిఫర్ చేశారనేది మీకు సంబంధం లేదు. మీ అప్లైన్కి మీరు ఇమీడియట్గా ఉన్నట్లయితే మీ అప్లైనర్స్ మంచి యాక్టివేటివ్ టీము, మంచి టీంలో మనం ఉన్నాం, ఆన్లైన్ వరల్డ్ టీంలో ఫర్ ఎగ్జాంపుల్ మంచి వర్కింగ్ టీంలో మీరు ఉన్నట్లయితే ఈ స్లాట్స్ అనేవి ఫాస్ట్గా ఫిల్ అవ్వడం జరుగుతుంది. సెకండ్ లైన్లో 4 ఉంటారు అండ్ థర్డ్ ఆర్బిట్లో 8 మెంబర్స్ ఉంటారు. 2, 4, 8 మ్యాట్రిక్స్ ప్లాన్. నెక్స్ట్ వచ్చేసి 16. 8 మెంబర్స్ సెకండ్ ఆర్బిట్లో కూడా ప్రతి ఒక్క పార్టిసిపెంట్ 25% పే చేస్తాడు మీకు. అండ్ లాస్ట్ లైన్ వచ్చేసి ప్రతి ఒక్క పార్టిసిపెంట్ 50% ఆఫ్ దేర్ టైర్ అమౌంట్, అంటే $10 తీసుకుంటే $5 మీకు పే చేస్తాడు. అండ్ కంప్లీట్గా కూడా ద బ్యూటిఫుల్నెస్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ నెంబర్ 2 ఏంటంటే 100% డిస్ట్రిబ్యూషన్ ఇక్కడే అవుతుంది. టైర్ 1లో 100% డిస్ట్రిబ్యూషన్, టైర్ 6లో 100% డిస్ట్రిబ్యూషన్, ఏ టైర్ అయినా సరే 100% డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరుగుతుంది. అండ్ టైర్ 6లో మనం $1000 పెడితే మీరు ఇక్కడ సేమ్ మెకానిజం $10,000 ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఈ 30 మెంబర్స్ రిక్రూట్ అవ్వాలి ఒక సైకిల్కి. అది ఎవరు చేస్తారు ఏంటి అనేది మనం డిసైడ్ చేయలేము. ఎందుకంటే టీమ్ అనేది ఫాస్ట్గా చేయొచ్చు, లేదంటే అప్లైనర్స్ నుంచి టీమ్ స్పిల్ అవుట్ అయిపడి వాళ్ళు బిజినెస్ చేయొచ్చు. ఏ విధంగానైనా 3 or 4 మెకానిజమ్స్లో మీకు స్ట్రక్చర్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. సో ఇది మీ లక్ అండ్ టీమ్ ఎఫర్ట్స్ని బేస్ చేసి ఉంటుంది. మీ అప్లయన్స్ టీమ్ అండ్ మీ టీమ్ని బేస్ చేసుకొని ఇది అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఒకసారి ఫిల్ అయిపోయింది సార్, నెక్స్ట్ 30 మెంబర్స్ వస్తే ఏంటి పరిస్థితి అంటే ఆటో రియాక్టివేషన్ అని చెప్పేసి మీకు 29th and 30 పేమెంట్స్ 50% అంటే $5 + $5 తీసేసుకొని మళ్ళీ మీకు $10 స్లాట్ అనేది ఓపెన్ అవుతుంది. మళ్ళీ 30 మెంబర్స్ ఫుల్ఫిల్ అవ్వచ్చు. అది మీరు వర్క్ చేసిన ఒకటే, అప్లైనర్స్ ద్వారా స్టిల్ మళ్ళీ 30 మెంబర్స్ కూడా ఫిల్ అయ్యే ఛాన్సెస్ అనేవి మీకు ఉంటాయి. అండ్ ఏదైతే లైఫ్లో ఫస్ట్ టైం మనము అన్ని లెవెల్స్ యాక్టివేట్ చేసుకోవాలి, అన్ని టైర్స్ లేదు యాక్టివేట్ చేసుకోలేదు, టైర్ 1 యాక్టివేట్ చేసుకున్నాను నేను అంటే ఇక్కడ వచ్చే ప్రాఫిట్స్ నుంచి ఈ బ్లూ కలర్ పేమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఫర్ ద ఫస్ట్ టైం మీకు ఒకసారి ఫ్రీజ్ అయిపోయి ఆటో అప్గ్రేడ్ అనే మెకానిజం ఆటోమేటిక్గా డిఫాల్ట్గా మీకు నెక్స్ట్ టైర్ని $80 స్లాట్ని యాక్టివేట్ చేసేస్తుంది. ఒకవేళ మీరు టైర్ 2లో ఆల్రెడీ ఉన్నట్లయితే ఇక్కడ $100 మీ పాకెట్లోకి వచ్చేస్తాయి. లేదు అంటే $10 మీరు పెట్టారు, 10కి $20 మాత్రమే మీకు విత్డ్రా అయిపోతాయి. రిమైనింగ్ $80 ఫ్రీజ్ అయిపోయి మీకు నెక్స్ట్ టైర్ని యాక్టివేట్ చేస్తుంది. లేదు నాకు ఫ్రీజింగ్ వద్దు, నేను రెండో టైర్కి వెళ్ళను అంటే మీరు ఆటో అప్గ్రేడ్ 25% కట్ అయిపోయి మిగతా డాలర్స్ మీకు వస్తాయి. కానీ డెఫినెట్గా మీరు టైర్ 2కి ముందుకు అనేది వెళ్ళడానికి స్కోప్ అనేది ఉండదు.
ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ తీసుకొని మీరు ఆటోమేటిక్గా సెకండ్ టైర్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడ ప్రాఫిట్ తీసుకొని ఆటోమేషన్లో మీరు పైకి వెళ్ళిపోవచ్చు. ఆటోమేషన్ యొక్క వాల్యూ ఏంటంటే ఎప్పుడైతే మన ప్రీజెన్స్ ఆఫ్లో ఉంటుందో మనం మాన్యువల్గా కొట్టలేం టైర్స్ అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా కూడా ముందుకు వెళ్ళొచ్చు అనమాట. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. సో టైర్ 2లో వచ్చేసి మీకు S14 మెకానిజం. ఫస్ట్ 2 మెంబర్స్ నుంచి ఫస్ట్ ఆర్బిట్లో ఎప్పుడు కూడా మీకు పేమెంట్స్ రావు, అవి అప్లైనర్స్కి వెళ్ళిపోతాయి. అంటే ఎబో ద స్ట్రక్చర్లో మీ పైన ఎవరున్నారో వాళ్ళకి వెళ్తాయి. నెక్స్ట్ నలుగురు యొక్క పేమెంట్లు ప్రతి ఒక్క పర్సన్ 20% పే చేస్తాడు. నెక్స్ట్ S14లో లాస్ట్ ఆర్బిట్ 80 మెంబర్స్ వచ్చేసి ఒక్కొక్క పర్సన్ 80% పే చేస్తాడు మీకు. ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే S30 కావచ్చు, S14 కావచ్చు, మీరు రిక్రూట్ చేసినా ఒకటే పర్సెంటేజ్ వస్తుంది, మీ అప్లైనర్స్ రిక్రూట్ చేసినా కూడా సేమ్ పర్సెంటేజ్ వస్తుంది. ఇక్కడ మీ అఫిలియేట్ లింక్ ఉందా లేదా అనేది ఎవ్వరు పట్టించుకోరు, సిస్టమ్కి అది అవసరం లేదు. ఆ పర్టికులర్ ఆర్బిట్లో ఆ పర్సన్ వచ్చి కూర్చుంటే ఆ 25% పే చేయాల్సిందే, లాస్ట్ ఆర్బిట్లో కూర్చుంటే 50% పే చేయాల్సిందే. ఇక్కడ వచ్చేసి 20% అండ్ 80%. మీ అఫిలియేట్ లింక్ ఉందా లేదా అనేది సంబంధం లేదు. ఇది క్లియర్లీ వర్కింగ్ అండ్ నాన్ వర్కింగ్ ప్రాజెక్ట్. ఈ యొక్క టైర్ వచ్చేసి టైర్ 7లో సేమ్ మెకానిజం అనేది స్ప్లిట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఆటో రియాక్టివేషన్కి వచ్చేసి మీకు ఎప్పుడైనా ఇక్కడ ఒక పేమెంట్ 20 + 80% తీసేసుకొని ఆటో రియాక్టివేషన్ అయిపోతుంది. ఆటో రియాక్టివేషన్ అనేది ఎప్పుడు కూడా ఆఫ్ చేయకూడదు. అండ్ ఆటో అప్గ్రేడ్ అనేది మీరు నెక్స్ట్ టైర్ యాక్టివేషన్లో ఉన్నట్లయితే ఆఫ్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు నెక్స్ట్ టైర్ యాక్టివేషన్ ఆల్రెడీ యాక్టివేట్ అయి ఉంటే, ఇప్పుడు టైర్ 2 గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మీరు టైర్ 3లో ఉంటే ఆటో అప్గ్రేడ్ అనేది ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ బ్లూ కలర్ పేమెంట్స్ మీకు వ్యాలెట్లోకి వస్తాయి. లేదు అంటే అన్ని పేమెంట్స్ ఫిల్ అయ్యేంత వరకు కూడా మీకు ఆ పేమెంట్స్ అనేవి క్రెడిట్ అవ్వవు. మీరు టైర్ 2లోనే ఉన్నట్లయితే ఆటో అప్గ్రేడ్ ఆన్లోనే ఉంచుకోవాలి. లేదు టైర్ 3 నేను కొట్టేశాను బట్ టైర్ 2లో నేను ఉన్నాను అన్నప్పుడు ప్రీవియస్ కింద లెవెల్స్ అన్నీ కూడా ఆటో అప్గ్రేడ్ ఆఫ్లో పెట్టుకోవాలి. అట్లా ఉంటే ఏ పేమెంట్ ఆ పేమెంట్ ఇండివిజువల్గా క్రెడిట్ అవుతుంది. మొత్తం 100% ఫిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు పేమెంట్స్ అనేవి మీకు వితౌట్ ఎనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు క్యాష్ అవుట్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి S6లో కూడా మీకు స్పిల్ అవుట్స్ ఉంటాయి. S6లో కూడా మీరు వర్క్ చేసి ఇన్కమ్ తీసుకోవచ్చు, స్పిల్ అవుట్స్ ఉంటాయి, రెండు ఉంటాయి. అండ్ లెవెల్ 4 and 9 వచ్చేసి డెఫినెట్గా వర్కింగ్ ప్లాన్ అండి. అక్కడ ఆ టైర్స్లో ఎంత ప్రాఫిట్స్ ఎవరు తీసుకున్నా సరే కానీ మీకు టైర్ 4లో వచ్చేసరికి మీ అఫిలియేట్ టీమ్ ఉంటేనే మీరు ఇక్కడ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయగలుగుతారు. సో దట్ ప్రతి ఒక్కరు కూడా వర్కింగ్ మీద ఫోకస్ చేయండి. ఇట్స్ అన్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ వేర్ ఎవ్రీ వన్ కెన్ ఎంజాయ్ ద ఫ్రూట్స్. అందరం కూడా మనము ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ 4th టీమ్ చేసిన వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. ఫస్ట్ పర్సన్ పేమెంట్ 100% మీకే వస్తుంది, సెకండ్ పర్సన్ పేమెంట్ 100% మీకే వస్తుంది. థర్డ్ది వచ్చేసి మీకు రియాక్టివేషన్కి తీసుకొని మళ్ళీ మీకు కొత్త స్లాట్ అనేది, కొత్త టైర్ అనేది ఓపెన్ అవుతుంది టైర్ 4లోనే. అండ్ సేమ్ టైర్ 9 మెకానిజం కూడా అంతే. అండ్ దీని యొక్క ఆటో అప్గ్రేడ్ అండ్ ఆటో రియాక్టివేషన్ మీకు టైర్ 5లో మీరు యాక్టివేట్ లేకపోతే ఫస్ట్ టైం ఇన్ ద లైఫ్ 1 and 2 అనేది ఆటో అప్గ్రేడ్కి ఆటోమేటిక్గా తీసుకొని టైర్ 5 యాక్టివేట్ చేస్తుంది. లేదు టైర్ 5 ఆల్రెడీ యాక్టివేషన్లో ఉంది అంటే ఈ పేమెంట్స్ మీకు వస్తాయి. అండ్ టైర్ 9 కూడా దీని యొక్క ఆటో అప్గ్రేడ్ మెకానిజం ఒకటి డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే టైర్ 9 వాల్యూ వచ్చేసి మీకు $12,000, టైర్ 10 వాల్యూ వచ్చేసి $18,000 కాబట్టి ఒక పేమెంట్ ఫ్రీజ్ అయిపోయి అండ్ రెండో పేమెంట్లో సగం ఫ్రీజ్ అయిపోయి మీకు 10th ఆటోమేటిక్గా ఆటో అప్గ్రేడ్ అయిపోతుంది. లేదు అంటే గనక మీరు ఆటో అప్గ్రేడ్ ఆల్రెడీ 10thలో ఉంటే ఈ పేమెంట్ మీ పాకెట్లోకి వస్తుంది. సో ఈ విధంగా మనకి లైఫ్లో ఒకసారి మనం టైర్స్ అనేవి బై చేయాల్సి ఉంటుంది. బై చేయకపోతే మాత్రం ఆటో అప్గ్రేడ్లో ఆటోమేటిక్గా సిస్టమ్ బై చేసుకొని తీసుకెళ్తుంది. లేదు అసలు వద్దు అంటే కనుక ఎవరైతే సిస్టమ్కి ఆపోజిట్లో వెళ్తారో ఆఫ్ చేస్తే వాళ్ళ యొక్క పేమెంట్లు ఫర్ ఎగ్జాంపుల్ $12,000 తీసుకోండి. మీకు లాస్ట్లో ఇఫ్ పాసిబుల్ బర్నింగ్ గురించి, సిఎస్ టోకెన్ బర్నింగ్ గురించి నరేష్ సార్ చూపెడతారు. ఆర్ఎల్స్ నాకు టైం ల్యాగ్ అవ్వకపోతే నేను కూడా చూపెడతాను. సో ఇక్కడ టైర్ 9 యొక్క అమౌంట్ $12,000. ఇక్కడ 12,000 ప్లస్ ఇక్కడ 6,000 ఆఫ్ ఆఫ్ ది అమౌంట్ $18,000 ఫ్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే చాలామంది యూజర్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది అంటే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కానీ లేదంటే బై మిస్టేక్లో కానీ ఆటో అప్గ్రేడ్ ఆఫ్ చేసుకుంటే కనుక 18 లక్షల పేమెంట్ మీకు విత్డ్రా అవుతుంది, మీ పాకెట్లోకి వస్తుంది. మీరు 10th వెళ్ళకుండా కూడా మీ పాకెట్లోకి వస్తుంది. బట్ అక్కడ 25% అవుట్ ఆఫ్ 18,000 అంటే మీకు $4,500 వర్త్ మీకు బర్న్ అయిపోతుంది. సిఎస్ టోకెన్ లాగా మారిపోయి $4,500 ఆ సిఎస్ టోకెన్స్ అనేవి ఒక నల్ అడ్రస్కి సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఆ బర్నింగ్ మెకానిజంకి వీళ్ళు ఎవరైతే సిస్టమ్కి ఆపోజిట్లో వెళ్తున్నారో వాళ్ళు బర్నింగ్ మెకానిజంకి సిఎస్ సప్లై తగ్గించడానికి హెల్ప్ అవుతారు. ఈ విధంగా ఈ వీబూస్ట్ అనే ప్రాజెక్ట్లో ఒక స్ట్రాటజికల్లీ బర్నింగ్ మెకానిజం అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఎప్పుడైతే ఐడి మనం సైన్అప్ చేస్తున్నామో ఓన్లీ సిఎస్ టోకెన్తో సైన్అప్ అయితే మాత్రమే మీకు బర్నింగ్
ఫీజు అనేది పడదు. రెస్ట్ వేరే యూఎస్డిటీ వేరే వేరే డాలర్స్తో సంథింగ్ మీరు లాగిన్ అయినప్పుడు రెస్ట్ 11 పాసిబిలిటీస్ ఉన్నాయి. దేంతో లాగిన్ అయినా 0.5% ఫీజు తీసుకొని ఆ ఫీజుని బర్న్ చేసేస్తారు, మళ్ళీ సిఎస్ టోకెన్లకు బర్న్ అవుతుంది. ఈ విధంగా డిఫరెంట్ బర్నింగ్ మెకానిజమ్స్ అనేవి ఉన్నాయన్నమాట మనకి. అవి టోకెన్ యొక్క గ్రోత్కి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకి సప్లై అనేది తగ్గిపోయి చాలా మనకి మార్కెట్లో డిమాండ్ అనేది పెరిగిపోతుంది సిఎస్ టోకెన్కి. అండ్ దిస్ ఈజ్ టైర్ 5 అండ్ టైర్ 10. ఇది వచ్చేసి S2 మెకానిజం అంటారు. ఒక పేమెంట్ మనకు వస్తే ఒక పేమెంట్ సీనియర్కి వెళ్తుంది. అండ్ టైర్ 10లో కూడా ఒక పేమెంట్ మనకు వస్తే ఒక పేమెంట్ సీనియర్కి వెళ్తుంది. బట్ టైర్ 10లో మీరు ఆటో అప్గ్రేడ్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆటో అప్గ్రేడ్ మీకు నెక్స్ట్ లెవెల్ మీకు లేదు కాబట్టి ఆటో అప్గ్రేడ్ ఆఫ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మీకు పేమెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆటో అప్గ్రేడ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. టైర్ 10 ఈజ్ ద లాస్ట్ కాబట్టి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లైక్ మెకానిజమ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఆటోమేటిక్గా మనం ఈ బిజినెస్లో ముందుకెళ్ళడానికి ఆటో అప్గ్రేడ్ అనేది మీకు ఈ బూస్ట్ యొక్క ప్రాజెక్ట్లో చాలా స్టాండర్డ్ మెకానిజము. అండ్ మీరు ఆటో అప్గ్రేడ్ కనుక డెఫినెట్గా చాలా అంటే చాలా ఫోకస్ చేయాలి దీని మీద. మీరు నెక్స్ట్ టైర్లో ఉన్నట్లయితే ముందు టైర్ ఆటో అప్గ్రేడ్ ఆఫ్ చేసుకోవాలి, రూల్ నెంబర్ 1. అదే టైర్లో ఉన్నట్టయితే ఆటో అప్గ్రేడ్ ఆన్లో ఉండాలి. లేదు అనుకుంటే కనుక మీకు ఇన్కమ్ అనేది మిస్ అవుతుంది. మొన్న ఒక యూజర్ 25% బై డిఫాల్ట్గా తెలియకుండా మిస్ చేసుకున్నాడు. సో ఆటో అప్గ్రేడ్ ఉన్న టైర్లో ఆఫ్ పెట్టాడు, నెక్స్ట్ టైర్లో ఆయన యాక్టివ్గా లేడు కాబట్టి 25% బర్న్ అయిపోయాయి టోకెన్స్. సో ఈ విధంగా మనము 6 టైర్స్ వరకు ఉంటే 5 టైర్స్ ఆటో అప్గ్రేడ్ అనేది ఆఫ్ చేయాలి. సో ఆటో రియాక్టివేషన్ మాత్రం కంపల్సరిగా ఎప్పుడు కూడా ఎనాబుల్లోనే ఉండాలి. ఆటో రియాక్టివేషన్ మాత్రం ఎప్పుడు కూడా ఆఫ్ అవ్వకూడదు. సో ఇప్పుడు ఏ విధంగా అయితే మనం చేస్తామో ఈ పేమెంట్స్ మొత్తం ఆటోమేటిక్గా వ్యాలిడ్కి విత్డ్రా అవుతూ ఉంటాయి అన్నమాట, అకార్డింగ్ టు మీ ఆటో అప్గ్రేడ్ ఆఫ్లో ఉందా ఆన్లో ఉందా అని దాన్ని బట్టి. ఇక్కడ ఆటో అప్గ్రేడ్కి తీసుకోవాల్సిన పేమెంట్స్ ఈ బ్లూ కలర్స్ కాకుండా రిమైనింగ్ ఆటో అప్గ్రేడ్కి తీసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా మనకి పేమెంట్స్ అనేవి ఏవేవి తీసుకుంటుంది మీరు మొత్తం చూసుకోవచ్చు అనమాట. సో లైక్ ఈ బిజినెస్లో ఎలా ఎంట్రీ ఇవ్వచ్చు అంటే లైక్ కంప్లీట్గా కూడా మీరు ఒక టైర్తో కూడా మీరు సింపుల్గా ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవడానికి మార్కెట్లో ఎన్నో డబ్బులు ఎంతోమంది అసలు టైం అనేది వాస్ట్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు దీని గురించి తెలుసుకోవడానికి. వాట్ ఈస్ క్రిప్టో, ఏంటి ఏది అని చెప్పేసి. సో రైట్ నౌ ఎక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేవు, కానీ మన వీబూస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంది. అవన్నీ కూడా మీకు ఫ్రీగా యాక్సెస్ అవ్వాలి, జూమ్ సెషన్స్ కావాలి అండ్ ఇవన్నీ మీరు నేర్చుకోవాలి వీళ్ళ దగ్గర నుంచి అంటే జస్ట్ ఒక టైర్ 1 యాక్టివేషన్ చేసుకొని మీరు లోవర్ ఎంట్రీతో ప్రతిదీ కూడా నేర్చుకొని దీని గురించి అర్థం చేసుకొని స్కేల్ అప్ అవ్వుకుంటూ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. లేదు నాకు స్టార్ట్ అవుతున్నప్పుడే నాకు ఇన్కమ్ కావాలి అంటే డెఫినెట్గా మీకు వర్తి ఏంటి అంటే 3 టైర్స్ మీరు యాక్టివేషన్ చేసుకోండి, మంచిగా మీరు ఆటోమేషన్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. లేదు నేను ఆల్రెడీ అల్టిమేట్ లీడర్ని, నేను మంచి ఇన్కమ్ తీసుకోవాలి, నేను సీనియర్ లీడర్ని అంతా తెలుసు నాకు అనుకుంటే 6 టైర్స్ ఇస్ ద బెస్ట్. లేదు ఇంకా అసలు నేను ఇంకా నాకు ఈ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఉంది, అసలు నేను డ్యామ్ షూర్ ఐ నో అబౌట్ లాడో అసలు డెఫినెట్గా చాలా బాగుంది అనుకుంటే మీరు డెఫినెట్గా ఆల్ టైర్స్ యాక్టివేషన్ చేసుకొని కూడా మీరు క్లారిటీ ఉన్నప్పుడు ముందుకి వెళ్ళిపోవచ్చు. సో ఇదంతా కూడా ఎక్కడ నేర్చుకోవచ్చు ఈ వీబూస్ట్ గురించి, బ్లాక్ చైన్ బేసిక్స్ గురించి అన్నీ అంటే మనకి వీబూస్ట్ అనే ఒక అకాడమీ ఉంది. అక్కడ మీరు ఇది మీకు డిస్ప్లే అవుతుంది సైట్లో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్రీగా మీరు ఎడ్యుకేషన్ నేర్చుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు అన్ని క్విజెస్ పార్టిసిపేట్ చేసి ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ దీన్ని రేపటి నాడు మనము యాజ్ ఏ ఎక్స్పర్ట్గా మీరు వాడుకొని ఎక్కడైనా ఎడ్యుకేషన్ సెమినార్స్కి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. యాజ్ ఏ ట్యూటర్గా సర్టిఫైడ్ బ్లాక్ చైన్గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ నుంచి మీరు ఫీజు కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర నాలెడ్జ్ ఉంది, సర్టిఫికేట్ ఉంది కాబట్టి అట్లా. అండ్ దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ఒక న్యూ కమర్ అయి ఉంటే మీరు వ్యాలెట్ క్రియేట్ చేసుకోవాలి, Web3 వ్యాలెట్. అండ్ దానికి వచ్చే 12 words బ్లాక్ చైన్ పాస్వర్డ్ డెఫినెట్గా ఎవరికి కూడా చూపెట్టొద్దు. ఈ ప్రాజెక్ట్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మీకు ఒక డీసెంట్రలైజేషన్లో ఒక బ్లాక్ చైన్ వర్డ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ పాస్వర్డ్ ఎవరైనా మీ అప్లైన్ కానీ మీ సీనియర్ కానీ చూసినట్లయితే రేపన్నాడు మీ అప్లైన్కి మీకు ఏదైనా గొడవ అయినా లేదంటే ఏదైనా జరిగినప్పుడు ఇబ్బంది పడతారు. లేదు అంటే కూడా మీరు ఆ పాస్వర్డ్ అప్లైన్లుగా మీరు తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఎయిర్ డ్రాప్లో మీ డబ్బులు వేయాలంటే ఫోన్పే డబ్బులు పోయి ఇంకో పర్సన్ తీసుకెళ్లారు, మీ అప్లైన్ చూశారు అని చెప్పేసి మీ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన పర్సన్ మీద మీరు ఒక అనుమానం పడాల్సి వస్తుంది, ఒక డౌట్ పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ వ్యాలెట్ క్రియేట్ చేసే టైంలో మీ పాస్వర్డ్ మీరే రాసుకోండి. అండ్ దట్ షుడ్ బీ ఇన్ ఏ లైక్ ఒక క్లియర్ డాక్యుమెంటెడ్ షీట్లో ఏదైనా మంచి వర్తి పేపర్లో మంచి
స్ట్రాంగ్ పేపర్లో రాసుకొని ఒక క్లియర్ ల్యాండ్ డాక్యుమెంట్ ఎట్లా ఉంటుందో అట్లాంటి డాక్యుమెంట్లో మీరు రాసుకున్న 12 వర్డ్స్ మీరు ఇంట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నామినీ ఆప్షన్ ఉండదు. మీ అసెట్స్ అనేవి మనకి ఏమైనా జరిగిన రోజు మన అసెట్స్ ఇమీడియట్గా మన నెక్స్ట్ జనరేషన్కి పాస్ అవ్వదు. కాబట్టి ఈ యొక్క పాస్వర్డ్ అనేది ఇంపార్టెంట్. ఈ యొక్క పాస్వర్డ్ ఉంటే మీ అసెట్ని మీరు ఎక్కడున్నా ఎన్కాష్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కావచ్చు, మీరు దుబాయ్లో ఉండొచ్చు, ఇండియాలో ఉండొచ్చు, ఎక్కడున్నా సరే ఆ 12 వర్డ్స్ పాస్వర్డ్ అనేది ఇంపార్టెంట్. తర్వాత మీరు రిజిస్టర్ అవుతారు ఈ సిస్టంలో, ఆ వ్యాలెట్ క్రియేట్ చేసిన తర్వాత, అండ్ మీరు పొజిషన్ బై చేస్తారు అండ్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. టీమ్ని ఇన్వైట్ చేస్తారా, లేదంటే మీ టీమ్ ఆల్రెడీ ఎక్స్పాండ్ అవుతుందా అప్లైనర్స్ ద్వారా, ఆ విధంగా మనం ముందుకు అనేది వెళ్ళడం జరుగుతుంది. అండ్ మనకి బ్యూటిఫుల్ కమ్యూనిటీ ఉంది. ఆల్రెడీ 50,000 మెంబర్స్ లాగిన్ అయ్యారు. 15 days అరౌండ్ లాంచ్ అయింది ప్రాజెక్ట్. ఓవర్ ద 35+ కంట్రీస్లో మన ప్రాజెక్ట్ ఉంది. యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, టెలిగ్రామ్ ఉంది, డిస్కార్డ్ ఉంది, ఆమా సెషన్స్ జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. అండ్ పర్టికులర్గా ఆన్లైన్ వరల్డ్ టీమ్ ఎవ్రీడే జూమ్స్ చెప్తూ ఉంటుంది, ఇంకా అన్ని ఎడ్యుకేషన్ ఇస్తుంది. అండ్ రెస్ట్ టోకెన్ గురించి అన్నీ కూడా మీకు ఈ ప్రాజెక్ట్ ఈ జూమ్కి ఇన్వైట్ చేసిన లీడర్స్ మీకు టోకెన్ డీటెయిల్స్ పెడతారు, ఆల్రెడీ ఎకో సిస్టమ్ డీటెయిల్స్ పెడతారు, అవన్నీ చూడొచ్చు మీరు, ప్రాబ్లం లేదు. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. నేనైతే ఒకటే చెప్తాను, నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే, యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటంటే 100% డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఎవరికి కూడా మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్ ది స్పాట్లో పేమెంట్స్ వస్తున్నాయి, బ్లాక్ చైన్లో ఉంది, ప్రతిదీ కూడా నేను ట్రాన్స్పరెన్సీలో చెక్ చేసుకుంటున్నాను. అండ్ ఈ సీఈఓ వచ్చేసి, ఈ క్రియేటర్ వచ్చేసి, ఈ ప్రాజెక్ట్ క్రియేటర్ వచ్చేసి 2022 నుంచి ఇప్పటివరకు లైవ్లోనే ఉన్నాడు. వేరియాస్ ఏ ప్రాజెక్ట్లో కూడా వచ్చిన పర్సన్స్ వచ్చినట్టే 3 నెలలకు 6 నెలలకు వెళ్తూ ఉంటారు. ఎంతమంది లీడర్స్ ఎన్నో ప్రాజెక్టులో మారుస్తూ ఈరోజు ఫెడప్ అయిపోయి కూర్చున్న లీడర్స్ చాలామంది ఉన్నారు. కానీ మేము కష్టమైన నష్టమైన క్లారిటీ ఉంది కాబట్టి ఇదే ప్రాజెక్ట్లో మేము స్లో అండ్ స్టడీగా ఆర్గానిక్గా మేము ముందుకెళ్తున్నాం. అండ్ మన సీఈఓ కూడా మనతో పాటు ఉన్నారు. అండ్ మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు, 100% డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అండ్ ద బ్యూటిఫుల్ ఏంటి అంటే, మనం వర్క్ చేసినా చేయకపోయినా మన సీనియర్ నుంచి కూడా సేమ్ సపోర్ట్ మనకు వస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఇది వర్తీ ప్రాజెక్ట్. అండ్ అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే పొటెన్షియల్ ఈ ప్రాజెక్ట్లో ఉంది. నెంబర్ 3 పాయింట్ ఏంటంటే, నెంబర్ 4 పాయింట్ ఏంటంటే, ఏదైతే ఎంటైర్ బిజినెస్ నేను ఇక్కడ డెవలప్ చేశానో, ఒక 1 year కానీ 2 years తర్వాత కానీ నేను దీన్ని మార్కెట్లో నా ఐడెంటిటీని నేను అమ్ముకొని కూడా వెళ్ళిపోవచ్చు. ఎగ్జిట్ అవ్వాలి అంటే నా యొక్క వాల్యుయేషన్ యొక్క పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ యొక్క వాల్యుయేషన్ని నేను మార్కెట్లోకి డబల్ వాల్యూకి లిస్ట్ చేసుకొని కూడా నేను వెళ్ళిపోవచ్చు. ఎందుకు అంటే, యాజ్ ఏ టీమ్ లీడర్గా 2020 నుంచి మేము ఎంతో టీం బిల్డ్ చేస్తాము, ఎంతోమంది మా కింద ఉన్నారు. ఆ టీమ్ని నేను మార్కెట్లో లిస్ట్ చేసినప్పుడు యూజర్ వచ్చేసి, కొత్త యూజరు కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది ఎవ్రీ మంత్ అని చూసుకొని కమర్షియల్ ప్రాపర్టీ బై చేస్తారు. అదేవిధంగా ఇక్కడ మార్కెట్లో వీబూస్ట్లో టీమ్ చేయలేని వాళ్ళు ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే, రియల్ టైం మార్కెటర్స్ ఈ పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీని మేము లిస్ట్ చేసినప్పుడు బై చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే నేను సెల్ చేస్తున్నానో నా యొక్క ఓనర్షిప్ మాత్రమే అతనికి వెళ్ళిపోతుంది. రిమైనింగ్ టీమ్ అంతా కూడా ఆ పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీలోనే ఉంటుంది. టీమ్ అక్కడే ఉంటుంది, అప్లైన్ స్ట్రక్చర్ అక్కడే ఉంటుంది, డౌన్లైన్ స్ట్రక్చర్ అక్కడే ఉంటుంది. ఓనర్షిప్ మాత్రం చేంజ్ అవుతుంది. ఈవెన్ డౌన్లైన్స్ కూడా తెలియదు అప్లైన్ పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ సెల్ చేసుకున్నాడు అని చెప్పేసి. ఆ విధంగా పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ అనేది మనం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఒక 1 month కానీ 1 year కానీ 2 years తర్వాత కానీ మంచి బిజినెస్ బిల్డ్ చేసి డబల్ వాల్యుయేషన్కి మనకి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కాబట్టి ఎవరైనా టీమ్ చేయలేని వాళ్ళు మీ యొక్క ఐడిని కొనుక్కునే పాసిబిలిటీ అనేది మార్కెట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. సో వెరీ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. మనం ఉన్నన్ని రోజులు ఇన్కమ్ వస్తూ ఉంటుంది వర్క్ చేసి, అండ్ వద్దనుకొని గివ్ అప్ ఇచ్చుకున్న రోజు మళ్ళీ మనం డబ్బులు చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యూనిక్ సెల్లింగ్ పాయింట్. యూ కాంట్ ఈవెన్ గెట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అంటే ఏ ప్రాజెక్ట్ కూడా మళ్ళీ రాదనమాట. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ రావడానికి మాకు ఆల్మోస్ట్ 1.5 year పట్టింది. 1.5 year 2 years నుంచి మేము ఈ ప్రాజెక్ట్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాం. అది ఇప్పుడు లాంచ్ అయింది. అండ్ వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఆర్గానిక్గా మంచిగా ముందుకెళ్దాం, అందరం కూడా సక్సెస్ఫుల్ జర్నీ చేద్దాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, నో ఫేక్ కమిట్మెంట్స్. ఇక్కడ ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొజెక్ట్ చేయట్లేదు. క్లియర్గా అర్థం చేసుకోండి. ఒక వర్కింగ్ మోడల్ ఇది, ఒక ప్రాజెక్ట్ ఇది, అండ్ విన్ సిచ్యువేషన్స్ ఉన్నాయి బోత్ అప్లైనర్స్కి అండ్ డౌన్లైనర్స్కి. చాలా క్లారిటీగా ముందుకెళ్తుంది. ఎవరు కూడా ఎవరికి గ్యారంటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ యొక్క ఫీజిబిలిటీని బట్టి మీరు ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేసుకోవచ్చు. మీ యొక్క ఫీజిబిలిటీని బట్టి, మీ యొక్క నాలెడ్జ్ని బట్టి మీరు నేర్చుకోవచ్చు అండ్ ఆపర్చునిటీస్ అనేది డైవర్సిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. దిస్ ఈజ్ Rajan Crypto from Hyderabad. I am very happy to be a part of this community and I am always indebtful to my teammates. ఎవరైతే నాకు ఈ వీబూస్ట్ ప్రాజెక్ట్లో నా డౌన్లో జాయిన్ అయ్యి వర్క్ చేస్తున్నారో, I am always indebtful for them and I am always thankful to the online world team. And over to you Naresh sir, please continue. And ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు అడగొచ్చు. And this is Rajan Crypto signing off. Yes sir. Thank you sir. Thank you Rajendra sir.
చాలా అద్భుతంగా టెక్నికల్ గా మీరు ఒక ఎడ్యుకేషన్ తీసుకొని మాలాంటి లీడర్స్ కు ఎంతో స్ఫూర్తిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా యాక్చువల్లీ చెప్పాలంటే నరేష్ సార్ హాస్పిటల్లోనే ఉన్నట్టున్నారు. ఈ యొక్క బర్నింగ్ మెకానిజం గురించి ఏమైనా టైం ఉంటే చెప్పగలుగుతారు సార్? నో ఇష్యూ, ఎందుకంటే మనం అందరూ బిజీగా ఉన్నారు కాబట్టి 125 మెంబర్స్ ఎస్ సార్ ఉన్నారు. ఎస్ సార్, నేను అది లాస్ట్ లో చూపెడతాను నా ఫోన్ నుంచి లాగిన్ మెయిన్ ఉంటే మాట్లాడతాను. ఓకే ఓకే సార్. ఫర్ ఎనీబడి సార్, లీడర్స్ కావచ్చు, మాట్లాడొచ్చు. కొత్త వాళ్ళు